Hi everyone, welcome back to our channel Learn English with Amir. This is your educator in English language, Amir Ahmed. How are you all? Guys, today English mock test number 17 discussion అయితే మనం స్టార్ట్ చేద్దాం. మాక్ టెస్ట్ నెంబర్ 16 వరకు వీడియోస్ అనేవి ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ఉన్నాయి. మీరు అన్నీ కూడా ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్తే కనిపిస్తారన్న. ఓకేనా? 16 వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఉన్నాయి అండ్ మీరు తప్పకుండా వీడియోస్ చెక్ చేసేసేయండి. ఓకే, ఎంటీఎస్ ఎగ్జామినేషన్ డేట్స్ అనౌన్స్ అయ్యాయి కదా, రైట్? మీకు అబ్జర్వ్ చేస్తే సెప్టెంబర్ ఎండింగ్ నుంచే మీకు ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది, అవునా కదా, రైట్? సో ఎంటీఎస్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కామెంట్ సెక్షన్స్లో ఎక్కువగా డిమాండ్ చేస్తున్న వీడియో ఎస్ఎస్సి ఎంటీఎస్ పైన పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేయండి. మాక్ టెస్ట్ ఫర్ ఎస్ఎస్సి ఎంటీఎస్, దిస్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ కాన్స్టెంట్ రిక్వెస్ట్. ఎసార్ను? సో ఇప్పుడు మనం దీనిపైన ఒక మాక్ టెస్ట్ చేద్దాము. ఎస్ఎస్సి ఎంటీఎస్ ఏదైతే ట్రూ పేపర్ ఉందో 2023లో కండక్ట్ చేసిన పేపర్ 6th సెప్టెంబర్ 5th సెప్టెంబర్ ఈవినింగ్ షిఫ్ట్లో కండక్ట్ చేసిన పేపర్ని మనం ఈరోజు సాల్వ్ చేద్దాం. యూ నీడ్ టు టేక్ ఇట్ యాజ్ అ మాక్ టెస్ట్. ప్రతి క్వశ్చన్ని మీరు ఫస్ట్ ఓన్గా సాల్వ్ చేయాలి, దెన్ యూ హ్యావ్ టు చెక్ ద ఎక్స్ప్లెనేషన్ పార్ట్. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ నాట్ ఓన్లీ యూస్ఫుల్ ఫర్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్. ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామినేషన్ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా ప్రిపేర్ అవ్వాలంటే దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో టేక్ దిస్ టెస్ట్ సీరియస్లీ గైస్. ఓకే, ఈ వీడియో నేను మీ డిమాండ్ పైన చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఎంటీఎస్ అని చాలా ఎక్కువగా రిక్వెస్ట్ చేశారు కదా, సో అది చేస్తాం. నాట్ ఓన్లీ దిస్, ఐ హ్యావ్ అ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. గుడ్ న్యూస్ ఏంటి అంటే స్టూడెంట్స్ యాక్చువల్గా ప్రాక్టీస్ బ్యాచ్ కూడా నన్ను పెయిడ్ బ్యాచ్ కోసం అడుగుతున్నాను. యాక్చువల్గా పెయిడ్ బ్యాచ్ అయినా పర్లేదు సార్, నాకు ఒక ప్రాక్టీస్ బ్యాచ్ కావాలి, ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి కదా, సీజీఎల్ అబ్జర్వ్ చేస్తే చాలా తక్కువ రోజుల్లో ఉంది, ఎంటీఎస్ కూడా తక్కువ రోజుల్లో, సో మాకు ప్రాక్టీస్ బ్యాచ్ అవసరం ఉందని చెప్పేసి అడగడం జరుగుతుందన్నమాట. సో నేనేం చేస్తున్నా అంటే పెయిడ్ ప్రాక్టీస్ బ్యాచెస్ ఏం అవసరం లేదు, మనం ఫ్రీ ప్రాక్టీస్ బ్యాచే లాంచ్ చేద్దాము, రైట్? వీఆర్ గోయింగ్ టు లాంచ్ అ ఫ్రీ ప్రాక్టీస్ బ్యాచ్. అండ్ అవి మీరు ఎక్కడో యాప్లోకి వెళ్ళి యాక్సెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు, మీరు డైరెక్ట్గా యూట్యూబ్లోనే మీకు ఫ్రీ ప్రాక్టీస్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మనం ఫ్రీ ప్రాక్టీస్ సెషన్స్ కూడా పెట్టుకుందాం. రాబోయే ఎంటీఎస్ అండ్ సీజీఎల్ ఎగ్జామినేషన్ ఆస్పిరేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ ఫ్రీ ప్రాక్టీస్ బ్యాచ్ని చాలా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ ఫ్రీ ప్రాక్టీస్ బ్యాచ్లో ఏం చేస్తామంటే మనం గ్రామర్ పైన ప్రాక్టీస్ చేస్తాం, గ్రామర్ పైన ప్రాక్టీస్ సెషన్స్ చేద్దాం సపరేట్గా, అండ్ వొకాబులరీ పైన కూడా సపరేట్ ప్రాక్టీస్ సెషన్స్ చేద్దాం, రైట్? విల్ బి కండక్టింగ్ ప్రాక్టీస్ సెషన్స్ ఫర్ గ్రామర్ అండ్ వొకాబులరీ సెపరేట్లీ. ఒక రోజు కనుక గ్రామర్ పైన ఒక ప్రాక్టీస్ బ్యాచ్లో వీడియో ఉందనుకోండి, ప్రాక్టీస్ సెషన్ ఉందనుకోండి, దాంట్లో మీకు 5 సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది, 5 ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్, అలానే ఒక క్లోజ్ టెస్ట్ అవసరమైతే దాంట్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా. సో గ్రామర్కి సంబంధించిన ఏదైనా క్వశ్చన్ ఒకవేళ ఎగ్జామినేషన్లో వచ్చే స్కోప్ ఉంటే అవన్నీ కూడా ఎలా వస్తాయో 5 క్వశ్చన్స్ ఈచ్ తీసుకొని మీకు ఒక్కొక్క వీడియోలో గ్రామర్ పైన ప్రాక్టీస్ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రెగ్యులర్గా వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి మీ ఎగ్జామినేషన్ అయ్యేదాకా. ఐ విల్ బీ విత్ యూ ఇన్ యువర్ ప్రిపరేషన్ గైస్. ఓకేనా? మీ ఎగ్జామినేషన్ అయ్యే వరకు కూడా త్రూ అవుట్ ద ప్రిపరేషన్ ఐ విల్ బీ విత్ యూ గైస్, రైట్? సో గ్రామర్కి సంబంధించిన ప్రాక్టీస్ వీడియోస్ అనేవి కాన్స్టెంట్గా నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తూనే ఉంటా, అవి మీరు రిగరస్గా ఫాలో అవ్వండి అండ్ వాటిని సీరియస్గా మీరు టెస్ట్లానే తీసుకోండి. ఓకే, నాట్ ఓన్లీ దాట్, వొకాబులరీ ఎవరైతే స్టూడెంట్స్ కాన్స్టెంట్ అడుగుతున్నారో సార్ మాకు 5 సినోనిమ్స్ కావాలి, 5 యాంటోనిమ్స్ కావాలి, 5 ఇడియమ్స్ అ డే, ఇవన్నీ కలిపి ఒక వీడియో చేస్తే దట్ విల్ బీ యూస్ఫుల్ అని కూడా చాలా మంది చెప్పారనమాట, రైట్? వొకాబులరీ పైన కూడా మనం ప్రాక్టీస్ సెషన్స్ పెడదాం. ఓకేనా? ఒక రోజు వీడియో వేసానంటే దాంట్లో 5 సినోనిమ్ క్వశ్చన్స్ ఉంటాయి, యాంటోనిమ్ క్వశ్చన్స్ ఉంటాయి, అలానే 5 ఇడియం క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ అలానే 5 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? ఇలా మనం ప్రాక్టీస్ సెషన్ అయితే కండక్ట్ చేద్దాం. రెగ్యులర్గా మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి, ఎన్ని వీడియోస్ పాసిబుల్ అయితే అన్ని వీడియోస్ ఎగ్జామినేషన్ అయ్యే లోపు మనం పోస్ట్ చేస్తూనే వద్దాం. సో ఎవరైతే ప్రాక్టీస్ కోసం యాక్చువల్గా మాకు బ్యాచెస్ కావాలని అడిగారో, సో దిస్ ఈస్ అ గుడ్ న్యూస్ గైస్. అండ్ ఈ వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అయితే షేర్ చేయండి. ఎవరైతే స్టూడెంట్స్ యాక్చువల్గా ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన వచ్చే క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలో అర్థం కావట్లేదు అండ్ బేసిక్స్ కూడా లేకుండా చాలామంది కష్టపడుతున్నారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కష్టమని ఫీల్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ వీడియోని మీరు తప్పకుండా షేర్ చేయండి. ఫ్రీ ప్రాక్టీస్ బ్యాచ్ ఉందని ఒక గుడ్ న్యూస్ అయితే ఆ స్టూడెంట్కి అయితే వెళ్ళాలి. ఓకేనా? రైట్, చలో. సో వీడియోలో ముందుకెళ్దాం. మనం ఈ ఎంటీఎస్ పేపర్ సాల్వ్ చేసే ముందు ఇంకొక చిన్న అనౌన్స్మెంట్. ఎవరైతే స్టూడెంట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కంప్లీట్గా నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ డౌన్లోడ్ మై యాప్ లింక్ వచ్చేసి మీకు కామెంట్ సెక్షన్లో పెడతాను, డిస్క్రిప్షన్లో కనిపిస్తూ ఉంటుంది. యూ కెన్ క్లిక్ ఇట్ అండ్ డౌన్లోడ్ ది యాప్. స్టేట్ గవర్నమెంట్కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి సపరేట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్, ఫుల్ లెంత్ కోర్సెస్ అనేవి మన యాప్లో ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టి ఉన్నాయి. ఓకేనా? సో మీరు ఒకసారి డెమో వీడియోస్ చూడండి అండ్ నచ్చితే కనుక ఇమీడియట్గా జాయిన్ అయిపోండి. కోర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ అనేవన్నీ కూడా నేను వీడియో ఎండింగ్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో వీడియో పాస్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు ద రియల్ బిజినెస్ గైస్. క్వశ్చన్ నెంబర్ 1, హౌ ఆ క్వశ్చన్స్ ఆస్క్డ్. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 ఎర్రర్ డిటెక్షన్తో క్వశ్చన్తో స్టార్ట్ అవుతుంది పేపర్. ఓకేనా? ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో పెడుతూ ఉండాలి అండ్ మీరు ఇన్వాల్వ్ అవుతూ ఉండాలి. ఓకేనా? ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది, టేక్ సమ్ టైమ్, పాస్ ద వీడియో ఇఫ్ యూ వాంట్ టు, బట్ గెట్ ది ఆన్సర్ గైస్. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి ఒకసారి. ఈ క్వశ్చన్లో మిమ్మల్ని అడుగుతున్నది ఏంటి అంటే ఫైండ్ ది ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఒకసారి మనం స్టేట్మెంట్ చదువుదాం. ఫర్ యాన్
all too brief period between the late 1980s and the late 2000s, a world was characterized by convergence. Okay, this is the question. అండ్ దీంట్లో మీకు ఏవైతే ఆప్షన్స్లో ఇచ్చారో ఈ పార్ట్స్లోనే మిస్టేక్ ఉంటుంది. సో ఇక్కడనే మీరు ఫోకస్ చేయండి. ఓకేనా, అబ్జర్వ్ చేస్తే బిట్వీన్ ద లేట్ అనే దగ్గర ఎర్రర్ ఏమైనా కనిపిస్తుందా, ఫర్ అన్ ఆల్ టు బ్రీఫ్ అనే పార్ట్లో మిస్టేక్ ఏమైనా కనిపిస్తుందా, లేకపోతే క్యారెక్టరైజ్డ్ బై అనే పార్ట్లో మిస్టేక్ ఏమైనా కనిపిస్తుందా, లేకపోతే ఆ వరల్డ్ వర్స్ అనే దాంట్లో మిస్టేక్ కనిపిస్తుందా. లెట్స్ రీడ్ దిస్ వన్స్ అగైన్. ఫర్ అన్ ఆల్ టు బ్రీఫ్ పీరియడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే చాలా తక్కువ సమయంలో అని చెప్పేసి. ఫర్ అన్ ఆల్ టు బ్రీఫ్ పీరియడ్ బిట్వీన్ లేట్ 1980s అండ్ లేట్ 2000s. 1980కి 2000కి మధ్యలో చాలా తక్కువ సమయంలో ఏం జరిగింది, ఆ వరల్డ్ వాజ్ క్యారెక్టరైజ్డ్ బై కన్వర్జెన్స్. వరల్డ్ అనేది క్యారెక్టరైజ్ అయింది కన్వర్జెన్స్ అని చెప్తున్నాం. ఇప్పుడు చూడండి, వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ వరల్డ్ మై డియర్, డూ యూ యూస్ ఆర్టికల్ ఏ ఆర్ డూ యూ యూస్ ఆర్టికల్ ద? దాట్ ఈస్ ద క్వశ్చన్. మీరైతే యూజువల్గా ఏం యూస్ చేస్తారు, వరల్డ్ యూస్ చేస్తారా లేకపోతే ద వరల్డ్ యూస్ చేస్తారా? వీ హ్యావ్ ఓన్లీ వన్ వరల్డ్ అండ్ దిస్ ఈస్ ది వరల్డ్ దట్ వీఆర్ లివింగ్ ఇన్. ఇట్ ఈస్ యూనిక్ అండ్ ఇట్ ఈస్ ది ఓన్లీ వన్. అట్లాంటప్పుడు మనం ఆర్టికల్ ఏ యూస్ చేయం కదా. ఏ యూస్ చేసామంటే మీనింగ్ ఏంటంటే ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయని. నో గైస్, వీ హ్యావ్ ఓన్లీ వన్ వరల్డ్, అవునా కదా, రైట్? అట్లాంటప్పుడు మనం ఆర్టికల్ ఏ యూస్ చేయకుండా మనం ఏం యూస్ చేస్తామంటే వి యూస్ ఆర్టికల్ ద వరల్డ్ అంటాం అనమాట. మనం ఏమంటాం, ద వరల్డ్. ఐ హోప్ దిస్ ఇస్ వెరీ సింపుల్. అట్లాంటప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ డైరెక్ట్గా ఏమైపోతుంది అంటే వరల్డ్ ప్లేస్లో ద వరల్డ్ రావాలి కాబట్టి ఆప్షన్ 4 కంటైన్స్ ది ఎర్రర్, అవునా కదా. సో ఇలా మీరు ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. వెల్ దిస్ క్వశ్చన్ ఈస్ డైరెక్ట్లీ రైజింగ్ ఫ్రమ్ ఆర్టికల్స్ కాన్సెప్ట్. ఎస్ ఆర్ నో? ఆర్టికల్స్ పైన బేస్ అయిన క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, రైట్? ఐ హోప్ యూ గాట్ దిస్. లెట్స్ మూవ్ టు ద సెకండ్ క్వశ్చన్. లుక్స్ లెందీ బట్ యూ కెన్ డూ ఇట్ గైస్. ఓకే, ఒకసారి వీడియో పాస్ చేసుకోండి అవసరమైతే, కొంచెం పెద్దగా ఉంది కాబట్టి. అండ్ దీని ఆన్సర్ ఏంటి చెప్పండి ఒకసారి. అడుగుతున్నది ఏంటంటే సెలెక్ట్ ద సెంటెన్స్ వితౌట్ స్పెల్లింగ్ ఎర్రర్స్. ఏ సెంటెన్స్లో మీకు స్పెల్లింగ్ ఎర్రర్స్ లేకుండా ఉన్నాయి అని అడుగుతున్నారు. ఓకేనా, స్పెల్లింగ్ ఎర్రర్స్ లేకుండా ఉండే స్టేట్మెంట్ ఏంటి? లెట్స్ ట్రై టు చెక్ ఇట్ గైస్. ఓకే, చూద్దాం. లెట్ us appreciate support and contribute our might to the promotional efforts of the community in this direction. ఇది అనమాట ఇచ్చిన స్టేట్మెంట్. మీరు అబ్జర్వ్ చేసిన వెంటనే 4 సెంటెన్సెస్ మళ్ళీ కనిపిస్తున్నాయి సేమ్ వర్డ్స్తో, బట్ ఎవ్రీ సెంటెన్స్ హ్యాస్ అ వర్డ్ దట్ ఈస్ మిస్స్పెల్డ్. మనకు కావాలి ఏంటి అంటే ఆ సెంటెన్స్ దట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ స్పెల్లింగ్ ఎర్రర్స్. అసలు స్పెల్లింగ్ మిస్టేక్ లేని ఒక పార్ట్ ఆఫ్ సెంటెన్స్ కావాలి. లెట్స్ గో గైస్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. లెట్ us appreciate కనిపిస్తుంది. డూ యూ నో ద మీనింగ్ ఆఫ్ డూ యూ నో ద స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ అప్రిషియేట్ గైస్? అప్రిషియేట్లో APPRI యూస్ చేస్తామా, ఐ యూస్ చేస్తామా, లేకపోతే RE యూస్ చేస్తామా? ఈ యూస్ చేస్తాం, ఐ వచ్చే ఛాన్స్ లేదు. సో అలా చూసుకుంటే ఆప్షన్ 1 ఈజ్ ఎలిమినేటెడ్. ఆప్షన్ 2 అలా ఉంచండి ఎందుకంటే అప్రిషియేట్ ఇక్కడ బాగానే ఉంది, అవునా కదా. ఆప్షన్ 3 విల్ బి ఎలిమినేటెడ్ ఎందుకంటే ఇక్కడ కూడా ఐ కనిపిస్తుంది, రైట్. ఆప్షన్ 4ని కూడా కన్సిడర్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ కూడా ఈ కనిపిస్తుంది, రైట్. సో ద ఆన్సర్ కెన్ బీ బిట్వీన్ ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 4. నో లెట్స్ మూవ్ అహెడ్, ముందుకెళ్దాం. ఓకేనా, లెట్ us appreciate, support and contribute. ఇప్పుడు చూడండి, సపోర్ట్ వర్డ్ స్పెల్లింగ్ ప్రాపర్గా చెక్ చేయండి. ఇక్కడ సపోర్ట్ స్పెల్లింగ్లో SUP యూస్ చేస్తామా, డబుల్ P యూస్ చేస్తామా? దిస్ ఇస్ సో బేసిక్ గైస్, వెరీ బేసిక్. అట్లాంటప్పుడు సింగిల్ P యూస్ చేయకూడదు, ఇక్కడ డబుల్ P యూస్ చేయాలి, అవునా కదా, రైట్. దిస్ ఇస్ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్. ఇక్కడ మీరు ఇమీడియట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు, బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ 1 గోట్ ఎలిమినేటెడ్, ఆప్షన్ 2 గోట్ ఎలిమినేటెడ్ జస్ట్ నౌ, ఆప్షన్ 3 వాస్ ఆల్రెడీ ఎలిమినేటెడ్. మిగిలింది ఆన్సర్ కావాలి కాబట్టి ఆప్షన్ 4 గైస్. లెట్ us మార్క్ ఆప్షన్ 4 యాస్ ది ఆన్సర్, రైట్. ఒకసారి చదవండి ఎందుకంటే మంచిది. లెట్ us appreciate, support and contribute our might to the promotional efforts of the community in this direction. మీరు కావాలంటే నీట్గా చెక్ చేసుకోండి, ఒక్క వర్డ్లో అయినా కూడా స్పెల్లింగ్ ఎర్రర్ ఉందా, ఉండదు. దట్ ఈస్ ది ఆన్సర్, ఆప్షన్ 4 గైస్. ఇలా మీరు క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. వెల్ ఎక్కువ టైం అయితే పట్టదు. ఒకవేళ మీరు కనుక చాలా టెన్షన్లో నర్వస్నెస్లో ఉంటే కనుక మీరు ఉన్న వర్డ్స్ని కూడా ప్రాపర్గా అబ్జర్వ్ చేయకపోతే టైం టేకింగ్ కావచ్చేమో. టెన్షన్లో లేకుండా కొంచెం రిలాక్స్డ్ కామ్ స్టేట్లో కనుక ఆన్సర్ చేస్తే క్వశ్చన్ని మనం నిజం చెప్పాలంటే 1 minute లోపే ఆన్సర్ చేయొచ్చు, రైట్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 3 గైస్. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది? ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అడుగుతున్నారు. క్వశ్చన్ ఏంటి చూద్దాం. ద టీమ్ హ్యాడ్ అ డాష్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రపోజల్ గివెన్ బై మిస్టర్ ఆల్బర్ట్. ఓకే, ద టీమ్ హ్యాడ్ అ డాష్, ద టీమ్ హ్యాడ్ అ డిస్కషన్. యాజ్ యూ క్యాన్ సీ ఆప్షన్స్ అన్నీ కూడా డిస్కషన్లు ఉన్నాయి. అంటే మీనింగ్ ఏంటి అంటే అసలు ఇది గ్రామర్ క్వశ్చన్ కూడా కాదు. దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో వెరీ సింపుల్. సో ఏదైతే మనం పేపర్ డిస్కస్ చేస్తామో దీంట్లో క్వశ్చన్స్ అయితే చాలా బేసిక్గా ఉన్నాయండి. ఓకే, కొన్ని క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి ఈజీగా, కొన్ని క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి డిఫికల్ట్గా. ట్రూ పేపర్స్ ఎలా వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, డిస్కషన్ అనే వర్డ్ స్పెల్లింగ్ తెలిసి సరిపోతుంది అనమాట. డిస్కషన్ DIతో స్టార్ట్ అవుతుంది కానీ ఈతో కాదు కదా. ఆప్షన్ 1 రాంగ్. DI ఈజ్ ఫైన్ టిల్ హియర్, దిస్ ఇస్ ఫైన్, బట్ K యూస్ చేయం కదా, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. వీ నీడ్ డబల్ S ఆర్ డూ వీ నీడ్ సింగిల్ S? వీ నీడ్ డబల్ S. ఇన్ దాట్ కేస్ ఆప్షన్ 2 ఈజ్ ఆల్సో రాంగ్. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ ఆప్షన్ 4 గైస్. ఎస్ ఆర్ నో, రైట్. దిస్ ఈజ్ సో బేసిక్. స్కూల్ గోయింగ్ కిడ్స్ కూడా ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్ అయితే, అవునా. ఇంత సింపుల్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్స్లో కనిపిస్తాయి. ట్రూ పేపర్ గైస్, ఓకేనా. ఇది చేయగలుగుతున్నారంటే MTSకి మీరు చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వచ్చు. చలో మళ్ళీ అడుగుతున్నారు, ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ కంటైన్స్ అన్ ఎర్రర్. ఒక మిస్టేక్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. క్వశ్చన్ నెంబర్ 4, లెట్స్ రీడ్ ఇట్ గైస్. చదువుదాం ఒకసారి. ఏంటి?
నో ఇండీడ్ యాక్చువల్లీ ఇది ఇక్కడ కనిపించే ఏవైతే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ కనిపిస్తున్నాయో ఇది వేరే క్వశ్చన్ సంబంధించిన అన్న ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 4 ఇక్కడ నుంచి చూడండి ఒకసారి రైట్. ఇక్కడ కనిపిస్తుంది సెలెక్ట్ ద ఆప్షన్ దట్ క్యాన్ బి యూస్డ్ యాజ్ అ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. యా ఇది నాన్న కావాల్సింది, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అడుగుతున్నారు. ఇచ్చిన క్వశ్చన్ చూడండి, అ థింగ్ విచ్ హ్యాపెన్స్ ఎవ్రీ 2 years. ఏ థింగ్ అయితే ఎవ్రీ 2 years జరుగుతూ ఉంటుందో దాన్ని మనం ఏ వర్డ్తో చూపించాలి. అ థింగ్ దట్ హ్యాపెన్స్ ఎవ్రీ 2 years అంటే ఈ ఇయర్ జరిగింది అంటే మళ్ళీ 2 years తర్వాత జరుగుతుంది అనమాట ఓకేనా. 2 yearsకి ప్రతి 2 yearsకి ఒకసారి, ప్రతి 2 yearsకి ఒకసారి జరిగేదాన్ని మనం జనరల్లీ ఏ వర్డ్తో పిలుస్తాం. వెల్ యూ నో ద వర్డ్ సెంచరీ అండ్ యూ నో ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సెంచరీ ఆల్సో. సెంచరీ అంటే మీనింగ్ ఏంటి, పీరియడ్ ఆఫ్ 100 years. మనం 100 years గురించి మాట్లాడుతున్నామా ఆర్ 2 yearsకి ఒకసారి అయ్యే విషయం గురించి మాట్లాడుతున్నామా? 2 yearsకి ఒకసారి అయ్యేదాని గురించి. అట్లాంటప్పుడు సెంచరీ అయ్యే ఛాన్స్ లేదు. యాన్యువల్లీ అన్నాము అంటే మీనింగ్ ఏంటంటే థింగ్స్ హ్యాపెన్ ఓన్లీ వన్స్ అ ఇయర్ రైట్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ బేసిక్. సో ఆప్షన్ 2 ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ వర్డ్ బైఎన్నియల్. ఏం కనిపిస్తుంది ఇక్కడ? బైఎన్నియల్. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈస్ బైఎన్నియల్ దట్ సింప్లీ మీన్స్ దట్ థింగ్ హ్యాపెన్స్ ఎవ్రీ 2 years. ఇట్ హ్యాపెన్స్ ఫర్ ఎవ్రీ 2 years. ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఏదైనా పని జరుగుతుంది అని చెప్పాలంటే ఎవ్రీ 2 yearsకి ఒకసారి, ఎవ్రీ 2 yearsకి ఒకసారి, ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఏదైనా జరుగుతుంది చెప్పాలంటే అక్కడ యూస్ చేసే వర్డ్ ఏది అంటే బైఎన్నియల్ ఓకేనా. ఇది ఈజీగా రిలేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఏ వర్డ్లో అయినా బై కనిపిస్తుంది అంటే బై విల్ ఆల్వేస్ గివ్ యూ అ సెన్స్ ఆఫ్ 2. ఇప్పుడు కింద చూడండి ఒకసారి, మీకు బై మంత్లీ కనిపిస్తుంది అవునా కదా. బైలో కూడా 2 ఉంది కదా, బై కనిపిస్తుంటే 2 అనే సెన్స్ ఉన్నట్టే కదా. కానీ ఇక్కడ మీకు బై మంత్లీ కనిపిస్తుంది అవునా కదా రైట్. బై ఎన్నియల్లో ఇయర్ ఉంది కాబట్టి 2 years అయింది అది. బై మంత్లీ అంటే మీనింగ్ ఏంటంటే థింగ్ దట్ హ్యాపెన్స్ ఎవ్రీ 2 months. థింగ్ దట్ హ్యాపెన్స్ ఫర్ ఎవ్రీ 2 months. ఎవ్రీ 2 months ఒకసారి జరిగే విషయం గురించి మాట్లాడితే దాని అంటాం బై మంత్లీ థింగ్. సో ఆప్షన్ 4 ఈజ్ ఆల్సో గ్రామటికలీ రాంగ్. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ క్యాన్ బికమ్ ఓన్లీ వన్, దట్ ఈస్ ఆప్షన్ 3 మై డియర్, బై ఎన్నియల్. I hope you are liking this. So ఇలా ఈజీగా అయితే క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. Now this question is one word substitution. ఒకాబ్ పైన కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి అండ్ మీ ప్రిపరేషన్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. ఎక్కువ టైం లేదు మనకి, సో రిగరస్గా మనం ప్రాక్టీస్ చేయాలండి. థియరీని మనం బూస్ట్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి ఓకేనా రైట్. సో చూసుకోండి క్వశ్చన్ నెంబర్ 5, దీని ఆన్సర్ చెప్పగలరా? ఏమడుతున్నా చూడండి ఒకసారి రైట్. రమ్యాస్ షూస్ ఆర్ పాలిష్ బై హర్ గ్రాండ్ డాటర్. అయితే ఇక్కడ మీరు సింపుల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రమ్యాస్ షూస్ ఆర్ పాలిష్ దగ్గర మీకు అండర్లైన్ చేసి ఇచ్చారు. ఇక్కడ మీరు సింపుల్గా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ చేయాలి ఓకేనా. ఇప్పుడు ఆర్ పాలిష్ దగ్గర మీకు పాలిషెస్ రావడం కరెక్టా, హ్యాడ్ పాలిష్డ్ కరెక్టా, ఆర్ పాలిష్డ్ కరెక్టా, ఈజ్ పాలిష్డ్ కరెక్టా? వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్ ఏంటంటే రమ్యాస్ షూస్ అని రాసినాక మనము ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసిన స్టేట్మెంట్లో నెక్స్ట్ మనం ఆర్ యూస్ చేస్తే ఈజ్, యామ్, ఆర్ బీ ఫార్మ్స్ అండ్ బీ ఫార్మ్స్ విల్ బీ ఫాలోడ్ బై ఐఎన్జీ అకార్డింగ్ టు స్ట్రక్చర్ ఆఫ్ కంటిన్యూస్ టెన్సెస్. అట్లాంటప్పుడు ఇక్కడ పాలిష్ రాకూడదు, పాలిషింగ్ వస్తే ఒకవేళ గ్రామటికలీ ఫైన్ ఉండొచ్చు. బట్ ఇదైతే కరెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ఇన్ దాట్ కేస్ దిస్ ఈజ్ రాంగ్ ఓకేనా. ఐఎన్జీ అయినా ఉండాలి ఆర్ ఇంకొక కేసులో ఈడీ అయినా ఉండాలి ఒకవేళ అది ప్యాసివ్ వాయిస్ అయితే. ఐ కెన్ సే వన్ థింగ్ ఫర్ షూర్, ద స్టేట్మెంట్ ఈజ్ యాక్చువల్లీ రిటర్న్ ఇన్ ప్యాసివ్ వాయిస్. అదేలాగా ఒకసారి చూద్దాం మనం ఈ స్టేట్మెంట్ ప్యాసివ్ వాయిస్ ఎలా. రమ్య షూస్ ఆర్ పాలిష్ బై హర్ గ్రాండ్ డాటర్ ఓకేనా. రమ్య యొక్క షూస్ ఆమె యొక్క గ్రాండ్ డాటర్ క్లీన్ చేస్తుంది, బై కనిపిస్తుంది అంటే ది స్టేట్మెంట్ ఈజ్ షూర్లీ ఇన్ ప్యాసివ్ వాయిస్ గైస్. దేంట్లో ఉన్నట్టు ప్యాసివ్ వాయిస్ స్టేట్మెంట్ ఉంది అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, బిగినింగ్లో వచ్చింది ఆబ్జెక్ట్ అనమాట ఓకేనా. ఇప్పుడు చూద్దాం, ఆబ్జెక్ట్ వచ్చింది ఈజ్, యామ్, ఆర్ రావాలి, ఆ తర్వాత రావాల్సింది ఐఎన్జీ కూడా కాదు యాక్చువల్గా ఈడీ ఫామ్. అంటే ఏం రావాలి అంటే V3 రావాలి, ఇజంట్ ఇట్? సో మీరు సింపుల్గా వాయిసెస్ చెక్ చేయండి. ప్యాసివ్ వాయిస్ ఎప్పుడు రాసినా కూడా మనము ప్యాసివ్ వాయిసెస్లో యూజువల్గా రాసేది ఏంటి అంటే బీ ఫామ్ ప్లస్ V3 అండ్ ఇక్కడ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మీరు ఈజ్ అయినా యూజ్ చేయాలి, యామ్ అయినా యూజ్ చేయాలి, ఆర్ అయినా యూజ్ చేయాలి, ఫాలోడ్ బై ద థర్డ్ ఫామ్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V3. ఇన్ దాట్ కేస్ ఇక్కడ చెక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది రమ్యా షూస్ పాలిషెస్ యూస్ చేశాను అనుకోండి, దిస్ బికమ్స్ V1 అండ్ స్టేట్మెంట్ యాక్టివ్ వాయిస్ అయిపోతుంది సార్, మనకి ప్యాసివ్ వాయిస్ కావాలి అవునా కదా రైట్. సో ఇన్ దాట్ కేస్ ఆప్షన్ 1 కాంట్ బి అన్ ఆన్సర్. హ్యాడ్ పాలిష్ యూస్ చేసినా కూడా హ్యాడ్ ప్లస్ V3 మేక్స్ అ సెంటెన్స్ యాక్టివ్ బట్ నాట్ ప్యాసివ్. ఇది కూడా యాక్టివ్ వాయిస్ కన్స్ట్రక్షనే, బట్ మనకి మాత్రం ప్యాసివ్ వాయిస్ కావాలి. ఆప్షన్ 2 ఈజ్ ఆల్సో రాంగ్. ఆర్ పాలిష్ అలా ఉంచండి, ఈజ్ పాలిష్ యూస్ చేస్తే దిస్ ఇస్ గ్రామటికలీ రాంగ్. ఈజ్ పాలిష్డ్ అయినా రాయాలి లేకపోతే ఈజ్ పాలిషింగ్ అయినా రాయాలి. దిస్ ఆప్షన్ ఇట్ సెల్ఫ్ ఈస్ గ్రామటికలీ ఇన్కరెక్ట్ ఓకేనా. దిస్ ఇస్ ఇన్కరెక్ట్ ఇంగ్లీష్. ఆప్షన్ 4 ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ ఆప్షన్ 3 గైస్ ఓకేనా. సో మన ఆన్సర్ ఏం చెప్తామంటే రమ్యాస్ షూస్ ఆర్ పాలిష్డ్. దిస్ ఈస్ ది అప్రాప్రియేట్ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ దట్ వీఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ రైట్. దీన్ని మనం తీసేసుకోవచ్చు అనమాట. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 6 మనం అబ్జర్వ్ చేద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ కనిపిస్తుంది రైట్. I don't think you should go out in the rain, it's dash. బయట వర్షం పడుతుంది, నువ్వు బయటికి వెళ్ళకపోతే మంచిదేమో ఎప్పుడని చెప్తున్నావు అనమాట రైట్. ఐ డోంట్ థింక్ యూ షుడ్ గో అవుట్ ఇన్ ద రెయిన్, ఇట్ ఈస్ డాష్ కనిపించినప్పుడు ఇట్ ఈస్ రెయిన్ ఆన్ క్యాట్స్ అండ్ డాగ్సా, ఇట్ ఈస్ స్టార్మింగ్ క్యాట్స్ అండ్ డాగ్సా, ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్సా. వెరీ సింపుల్ గైస్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇట్ ఈస్ ఫాలోడ్ బై బీ ఫామ్ ఈజ్ కనిపిస్తుంది. దట్ జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ
ఈజ్ విల్ బీ ఫాలోడ్ బై ఐఎన్జీ ఫామ్ and that makes it present continuous tense. Yes or no? The sentence will be considered to be in present continuous tense. We can accept it. అట్లాంటప్పుడు ఇట్ ఈజ్ వచ్చిన తర్వాత మీకు రావాల్సింది ఒక ఐఎన్జీ ఫామ్ అయినప్పుడు ఆప్షన్ 1లో ఐఎన్జీ లేదు, ఆప్షన్ 2లో ఉంది. స్టార్మింగ్ కాదు యాక్చువల్గా మనం, ఓకేనా? స్టార్మింగ్ అనము, బయట వర్షం పడుతుంది చెప్పాలంటే ఇట్ ఈస్ రైనింగ్ అనే అంటాం, అవునా కదా? రైట్. సో స్టార్మ్ అనే వర్డ్ ఎందుకు యూస్ చేస్తాం? ఆప్షన్ 2 ఇస్ ఆల్సో. ఇట్ ఈస్ రైనింగ్ అనే వర్డ్ యూస్ చేస్తే 2 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఒకటి ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ కనిపిస్తుంది, ఇంకోటేమో ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ పప్పీస్, డాగ్స్ అండ్ పప్పీస్ కనిపిస్తుంది. వెల్, మీకు తెలియాల్సింది ఏంటి అంటే దెర్ ఈస్ అన్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విచ్ సేస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ ఎప్పుడైనా కూడా మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అన్నాము అంటే దట్ సింప్లీ మీన్స్ దట్ ఇట్ ఈస్ రైనింగ్ వెరీ హెవీలీ. బయట బాగా ఎక్కువగా వర్షం పడుతుంది అని చెప్పాలంటే హెవీ రెయిన్స్ గురించి ఎప్పుడు మాట్లాడాలన్నా, వెరీ హెవీ రెయిన్స్ ఎప్పుడు మాట్లాడాలన్నా అట్లాంటి సిచ్యువేషన్స్లో మనం ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అనొచ్చు. It's raining cats and dogs. In that case, I can choose the option properly. Option 3 becomes the correct answer. Yes or no? Option 4లో idiom ప్రాపర్గా యూసేజ్ లేదు ఇక్కడ, అవునా కదా? డాగ్స్ అండ్ పప్పీస్ కాదు, కావాలి క్యాట్స్ అండ్ డాగ్స్. దాట్స్ ఇట్ మై డియర్. ఇప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే బూస్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఈజీ లెవెల్ క్వశ్చన్సే వస్తాయి ఎగ్జామినేషన్లో, ఏమాత్రం డిఫికల్ట్ కాదు. ఆల్ యూ నీడ్ టు హ్యావ్ ఇస్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ యూ షుడ్ హ్యావ్ థరో అండర్స్టాండింగ్ ఆఫ్ వొకాబులరీ. ఎగ్జామ్కి వెళ్ళేలోపు వొకాబులరీ ఎంత చేయగలిగితే అంత చేయండి, ఓకేనా? గ్రామర్లో ఉన్న ప్రతి రూల్ని కూడా మీరు స్ట్రాటజీతో నేర్చుకోండి. ఒక్కసారి క్లియర్గా నేర్చుకున్నారు అంటే సక్సెస్ మీదే, సెలెక్షన్ మీదే. మీరు ఒక్కొక్క మార్క్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, ఓకే? ఫోకస్ ఆన్ 1 రూల్ ఎట్ ఎ టైం, 1 టాపిక్ ఎట్ ఎ టైం, 1 వర్డ్ ఎట్ ఎ టైం. 100% మీరు సెలెక్షన్ కొడతారు. ఇంగ్లీష్లో ఫుల్ మార్క్స్ కూడా మీరు స్కోర్ చేస్తారు. రాబోయే ఎంటీఎస్ ఎగ్జామినేషన్లో, రాబోయే సీజీఎల్ ఎగ్జామినేషన్లో ఫుల్ స్కోరే టార్గెట్. ఈ ప్రాక్టీస్ బ్యాచ్ కూడా అందుకే లాంచ్ చేస్తున్నాను. ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ నేను ఇవే రన్ చేస్తున్నాను. ఫ్రీ మార్క్స్ పడుతూనే ఉంటాయి మీకు. దాంతోపాటు యూట్యూబ్లోనే మీకు ఫ్రీ ప్రాక్టీస్ బ్యాచ్ కూడా నేను ఇస్తాను. నా వల్ల అయిన వీడియోస్ మీకు రెగ్యులర్గా మీకు ప్రొవైడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను, ఓకేనా? రైట్. వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్స్లో ఉండి ఇంగ్లీష్ ఎలా చదవాలి అని చెప్పేసి పరిచయం అవుతున్నారో వాళ్ళందరి చేతిలో మన వీడియో ఉండేలా చేసే ఒక పవర్ మీ చేతిలో ఉంది. సో ప్లీజ్ షేర్ అవర్ వీడియోస్ గైస్, ఓకేనా? రైట్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 7 నౌ. క్వశ్చన్ నెంబర్ 7లో ఇడియం అడుగుతున్నారు, అదేంటి చూద్దాం. టు కీప్ వన్స్ టెంపర్, ఇది చాలా సింపుల్ కదండి. కీప్ వన్స్ టెంపర్ అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ ఐ సే అ పర్సన్ ఈస్ లూజింగ్ హిస్ టెంపర్, టు లూజ్ వన్స్ టెంపర్ అంటే మీనింగ్ ఏంటి అంటే చాలా ఎక్కువ కోపడిపోవడం. వాట్ ఇఫ్ ఐ సెడ్ టు కీప్ వన్స్ టెంపర్, హీస్ ట్రైన్ టు కీప్ హిస్ టెంపర్ అంటే మీనింగ్ ఏంటి అంటే అతను కోప్పడకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. హీస్ ట్రైన్ టు కంటైన్ ది యాంగర్, హీస్ ట్రైన్ టు టేక్ ది యాంగర్ డౌన్. ఎస్ ఆర్ నో? రైట్. హీస్ ట్రైంగ్ టు కంట్రోల్ హిమ్సెల్ఫ్, అవునా కదా? అట్లాంటి సిచ్యువేషన్ చూడాలి. టు మీట్ విత్ డిజాస్టర్ని కలవడమా సెన్స్ ఏమన్నా? టు బికమ్ ఇంపేషెంట్, పేషెన్స్ లేకుండా తయారవడమా, సహనం లేకుండా? ఆప్షన్ 2 రాంగ్. ఎస్ ఆర్ నో? ఆప్షన్ 4 టు రిమైన్ కామ్గా ఉండడమా? ఇది కావచ్చు. టు బికమ్ యాంగ్రీయా? రైట్. టు కీప్ వన్స్ టెంపర్ అంటే మీనింగ్ ఏంటి? యాంగ్రీ కాకపోవడం, అవునా కదా? రైట్. సో ఇది ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏంటి అంటే టు రిమైన్ కామ్. ఈవెన్ దో ద సిచ్యువేషన్ డిమాండ్స్ యువర్ యాంగర్, you're trying to control it, anagada, you're trying to calm yourself down, you're keeping your anger, that is called keeping one's temper, keeping one's anger. Very simple guys, okay na? So it simply means that you are remaining calm even in the anger situations, okay na? This is beautiful. I think you can answer this question for sure. This is doable, this is absolutely doable guys, okay? ఇది ఎవరైనా చేసేయచ్చు. Let's move to question number 8 now. Question number 8లో మనకు ఒక వర్డ్ అండర్లైన్ చేసి ఇచ్చారు, దాని స్పెల్లింగ్ మనం చూడాలంట. అబ్జర్వ్ చేయండి, స్పెల్లింగ్ని, కరెక్ట్ స్పెల్లింగ్ని ఫైండ్ అవుట్ చేసి చెప్పాలంట. ద వర్డ్ ఈస్ ప్రొఫౌండ్ గైస్. దానికోసం మీరు టైం వేస్ట్ చేయకండి. మొత్తం స్టేట్మెంట్ చదివే వాళ్ళని పిచ్చోళ్ళనే అనాలి. ప్లీజ్ డోంట్ రీడ్ ద సెంటెన్స్ గైస్. ప్రొఫౌండ్ అనే వర్డ్ స్పెల్లింగ్ తెలవాలి మీకు అంతే. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈస్ ప్రొఫౌండ్, దట్ థింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సిగ్నిఫికెంట్. ప్రొఫౌండ్ అనే వర్డ్ యాక్చువల్గా మనం స్పెల్లింగ్ ఇలా రాస్తాం. జస్ట్ వెయిట్ గైస్, లెట్ మీ రైట్ ఇట్ ఇన్ బోల్డ్, ఓకేనా? ప్రొఫౌండ్ని ప్రాపర్గా మనం ఇలా రాస్తామండి, ఓకేనా? FOUND, ఓకేనా? ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ ప్రొఫౌండ్, దట్ థింగ్ ఈజ్ వెరీ సిగ్నిఫికెంట్ అండ్ ఆఫ్ హై ఇంపార్టెన్స్, ఓకేనా? ఏదైనా కూడా చాలా ఇంపార్టెంట్, చాలా సిగ్నిఫికెంట్ అని చెప్పాలి అంటే మనం ప్రొఫౌండ్ అనే వర్డ్ని యూస్ చేస్తామండి. ప్రొఫౌండ్ స్పెల్లింగ్ ఏదన్నప్పుడు ఇక్కడ డీనే లేదు. ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. ఆప్షన్ 2లో PRU వచ్చింది, యూ కాదు, మనకు ఓ కావాలి. ఆప్షన్ 3లో PRE వచ్చింది, ఈ కూడా రాంగ్. ఇది ప్రాపర్గా ఉన్నట్టుంది. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ ఆప్షన్ 4. ఐ హోప్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఆల్రెడీ. ఒకసారి చెక్ చేసుకోండి, ఇది బేసిక్ క్వశ్చన్ అనమాట, ఓకేనా? మనం చదువుతాం అనా కదా? రైట్. సో సింపుల్ అనమాట. ప్రొఫౌండ్, ఇమ్మెన్స్, సిగ్నిఫికెంట్, ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 9 మై డియర్. క్వశ్చన్ నెంబర్ 9లో ఇడియం ఇచ్చారు. ఆ ఇడియం ఏంటో ఒకసారి చూడండి. ద ఇడియం దట్ ఈస్ గివెన్ టు ఈస్ టు గెట్ కోల్డ్ ఫీట్. కోల్డ్ ఫీట్
రావడం అంటే మీనింగ్ ఏంటి? టు గెట్ కోల్డ్ ఫీట్ అంటే గెస్ట్ చేయండి ఒకసారి. టు బీ అఫ్రేడా, లేకపోతే టు ఫాల్ సిక్కా, మనకేమన్నా సిక్నెస్ రావడమా, ఫీవర్ అలాగా, లేకపోతే రోగాలు రావడమా? టు బీ ఇండిఫరెంట్. ఇఫ్ ఐ సే అ పర్సన్ ఈస్ బీయింగ్ ఇండిఫరెంట్, దట్ పర్సన్ ఈస్ బిహేవింగ్ ఇన్ అ ప్రౌడ్ మ్యానర్. హీస్ నాట్ కేరింగ్ అబౌట్ ద ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్. వేరే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని ఎక్కువగా కేర్ చేయట్లా, దాన్ని మనం అంటాం ఇండిఫరెన్స్, హాటీ బిహేవియర్ అంటాం, అవునా కదా? రైట్. సో ఇది పక్కన పెడదాం. ఓకే. టు రన్ ఫర్ లైఫ్, బతుకు కోసం, బతుకు మీద భయంతో పరిగెత్తడమా? నో. ఇవన్నీ ఏ సెన్సెస్ వస్తున్నాయి? టు గెట్ కోల్డ్ ఫీట్ అనేది ఎగ్జాక్ట్గా ఏ సెన్స్ ఇస్తుంది అంటే ఆప్షన్ నెంబర్ 1 గైస్. ఇట్ సింప్లీ మీన్స్ దట్ యు ఆర్ ఫీలింగ్ అఫ్రేడ్, రైట్. స్వెటీ పామ్స్ అని కూడా అంటాం మనం, ఓకేనా? సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఇడియం ఆల్సో. ఐ యామ్ హ్యావింగ్ స్వెటీ పామ్స్, ఓకేనా? స్వెటీ పామ్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే అరికాళ్ళకి చెమటలు పట్టడం. స్వెటీ పామ్స్ ఎప్పుడండి ఫీల్ అయ్యేది మీరు జనరల్గా? ఎప్పుడు ఫీల్ అవుతారంటే వెన్ యూ ఆర్ యాక్చువల్లీ ఫీలింగ్ నర్వస్, వెన్ యూ ఆర్ యాక్చువల్లీ ఫీలింగ్ యాంగ్జైటీ. ఎస్ఆర్ నో? మీరు ఎప్పుడైతే యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటారో, ఎప్పుడైతే మీరు నర్వస్నెస్ని ఫీల్ అవుతూ ఉంటారో, ఫియర్ని ఫీల్ అవుతూ ఉంటారు, ఆ టెన్స్డ్ సిచ్యువేషన్స్లో మీ అరికాళ్ళకి చెమటలు పడతాయి, అరిచేతులు కూడా చెమటలు పడుతూ ఉంటాయి. ఆ సిచ్యువేషన్ మనం అంటాం టు గెట్ కోల్డ్ ఫీట్, అవునా? లేకపోతే అంటాం స్వెటీ పామ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. దట్ సింప్లీ మీన్స్ అ పర్సన్ ఈజ్ యాక్చువల్లీ అఫ్రేడ్, ఓకేనా? భయపడుతున్నాడు అనే సెన్స్ అనమాట. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఫాలింగ్ సిక్, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ బీయింగ్ ఇండిఫరెంట్, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ రన్నింగ్ ఫర్ లైఫ్, ఓకేనా? సో సింపుల్ అనమాట. ఈజీగా క్వశ్చన్ కూడా ఆన్సర్ చేస్తుంటారు, ఓకేనా? లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 10 గైస్. ఐ హోప్ యువర్ కాన్ఫిడెన్స్ ఈస్ గెటింగ్ బూస్టెడ్ బై ఎవ్రీ వీడియో ఫర్ వీడియో మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బూస్ట్ అవుతూ ఉండాలి, ఓకేనా? ఎగ్జామినేషన్లో వచ్చే ట్రూ క్వశ్చన్స్ మనం చేస్తున్నాము. క్వశ్చన్స్ ఈజీగానే ఉన్నాయి. ఎంటీఎస్ క్వశ్చన్ తెలుగు మీడియం స్టూడెంట్ 100% క్రాక్ చేయగలడు. ఇంగ్లీష్లో ఫుల్ మార్క్స్ను కొట్టొచ్చు, స్కోర్ చేయొచ్చు. బిలీవ్ యువర్ సెల్ఫ్ గైస్, ఓకేనా? చలో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఈవెన్ నౌ, ఓకేనా? హిస్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ మేడ్ హిమ్ ఫేమస్. ఇప్పటికైనా కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, లేట్ టైం కాలేదు, ఓకేనా? మ్యాక్సిమం ఉన్న టైంలో కూడా మనం ఇంగ్లీష్ని ఫినిష్ చేయొచ్చు మంచి లెవెల్లో. హిస్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ మేడ్ హిమ్ ఫేమస్. ఇప్పుడు చూస్తే అమేజింగ్ అనే వర్డ్ని అండర్లైన్ చేసి ఇచ్చారు. మీకు అడిగింది ఏంటి అంటే యాంటనిమ్. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ అమేజింగ్, దట్ థింగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ, బ్యూటిఫుల్, అవునా కదా? అమేజింగ్ అంటే మీనింగ్ ఏంటి? అన్బిలీవబుల్, అవునా కదా? అన్బిలీవబుల్. అమేజ్ అయిపోయామంటే మనం ఏంటి అసలు? కళ్ళు చెదిరిపోయినాయి అనమాట, అవునా కదా? అన్బిలీవబుల్ థింగ్స్, స్పెక్టాక్యులర్ థింగ్స్, అమేజింగ్ థింగ్స్, అవునా కదా? ఎక్స్ట్రాడినరీ. అట్లాంటప్పుడు ఇప్పుడు అడిగింది యాంటనిమ్ కాబట్టి మనకి ఏ సెన్స్ కావాలి? లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ ఆప్షన్, ఆర్డినరీ. నేను అన్నాను ఎక్స్ట్రాడినరీ, డైరెక్ట్ ఆన్సర్ దొరికినట్టే మీకు. అమేజింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఎక్స్ట్రాడినరీ, ఎసార్ నో? ఎక్స్ట్రాడినరీ. అట్లాంటప్పుడు యాంటనిమ్ అడిగినప్పుడు ఆన్సర్ ఏం కావాలి? ఎక్స్ట్రాడినరీ థింగ్స్ కోసం అయితే అమేజింగ్ వాడతాము అంటే, సార్ యాంటనిమ్ అడిగితే థింగ్ ఏం కావాలి అంటే ఆర్డినరీ కావాలి, అవునా కదా? సో ఆర్డినరీ థింగ్స్ అనేవి యాంటనిమ్ అయిపోతాయి, అవునా కదా? రైట్. దట్స్ ఇట్ గైస్. ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 1 అన్డౌటెడ్లీ. దెర్ ఈస్ నో డిబేట్ అబౌట్ ఇట్ అట్ ఆల్. ఆప్షన్ 2ని చెక్ చేయండి ఒకసారి. అవర్ జాబ్ ఇస్ టు లెర్న్ ద మీనింగ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ గైస్. కొలియరీ అని దేన్ని అంటాం యూజువల్గా? ఈ వర్డ్ మీకు ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా? రింగింగ్ ఎనీ బెల్స్ మై డియర్? సింగరేణి నోటిఫికేషన్ పడినప్పుడు మీరు చూసుంటారు, సింగరేణి కోలియరీస్ కంపెనీ అని చెప్పేసి SCC. అండ్ మీరు చూస్తే సింగరేణి కోలియరీస్ అని చూసుంటారు మీరు, అవునా కదా? అట్లాంటప్పుడు సింగరేణిలో దొరికేది ఏంటి అంటే మీకు కోల్, అవునా కదా? అంటే మీనింగ్ ఏంటి అంటే కోల్ మైన్స్ని, బొగ్గు గనులని యూజువల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కోలియరీస్ అంటారు. యాక్చువల్లీ కొలియరీ ఈజ్ అ ప్లేస్ వేర్ కోల్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్. ఇట్స్ అ నేమ్ గివెన్ టు అ కోల్ మైన్. కోల్ మైన్ని మనం ఏమంటాం అంటే కొలియరీ అంటాం అనమాట, ఓకేనా? సో ఈ ఆప్షన్కి ఏమైనా సంబంధం ఉందా? నో. అడ్వర్సరీ, ప్లీజ్ లెర్న్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రైట్ నౌ ఇమీడియట్లీ. అడ్వర్సరీ అని ఎవరిని అంటామంటే వి కాల్ అవర్ ఆపోనెంట్ యాజ్ అవర్ అడ్వర్సరీ. మన ఆపోనెంట్ని మనం అడ్వర్సరీ అంటాం అనమాట, ఓకేనా? అదే మనం ఏమంటాం అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే రైవల్ అంటాం. యాక్చువల్గా మన రైవల్ని మనం ఏమంటామంటే అడ్వర్సరీ అంటాం, ఆపోనెంట్ని ఏమంటామంటే అడ్వర్సరీ అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో అడ్వర్సరీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ అ క్వశ్చన్, రైట్? లెట్స్ మూవ్ టు నెక్స్ట్ ఆప్షన్, బైనరీ. బైనరీ అంటే మీనింగ్ ఏంటి అంటే సంథింగ్ దట్ ఈస్ రిటెన్ ఆర్ డన్ యూజింగ్ టూ థింగ్స్ ఇన్వాల్వ్మెంట్తో ఏది జరిగినా కూడా పెయిర్లో జరిగేవి ఏమైనా పేర్ యూస్ చేసుకుంటూ కనుక ఏది చేసినా కూడా దాన్ని మనం అంటాం బైనరీ. బైనరీలో కూడా మళ్ళీ మీకు 2 కనిపిస్తుంది చూడండి ఒకసారి, అవునా? బైనరీ కోడింగ్ కూడా ఉంటుంది. బైనరీ కోడింగ్ మనం ఏం రాసినా కూడా 2 డిజిట్స్లో రాస్తూ ఉంటాం, 2 టర్మినాలజీలో రాస్తూ ఉంటాం, అవునా కదా? రైట్. సో పక్కన పెట్టండి. సో బైనరీ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్ గైస్. సో అమేజింగ్కి యాంటనిమ్ అయితే అది అవుతుంది ఆర్డినరీ, ఓకేనా? సో సింపుల్ అనమాట. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 11. ఇక్కడ మీకు ఒక వర్డ్ అండర్లైన్ చేసి ఇచ్చారు, చెక్ చేయండి ఒకసారి. ద ఫుడ్ వాజ్ టూ టేస్టీ ఆర్ టూ సాల్టీ ఈట్ దిస్ మార్నింగ్, ఓకేనా? ఇప్పుడు చూడండి, ద ఫుడ్ వాజ్ టూ సాల్టీ ఈటింగా, ద ఫుడ్ వాజ్ టూ సాల్టీ ఏటా, ద ఫుడ్ వాజ్ టూ సాల్టీ టు ఏటా, ద ఫుడ్ వాజ్ టూ సాల్టీ టు ఈటా. ఇది దీంట్లో మీరు ప్రాపర్ చెక్ చేస్తే
The examiner is actually asking you a question that is based on the combination TOO2 along with TO2. Do you happen to know the usage of 2 కాంబినేషన్? ఇది కనుక మీకు ఐడియా ఉంటే ఇమీడియట్గా క్వశ్చన్ స్ట్రైక్ అయిపోతుంది సార్. ఎప్పుడైతే మనం 2 సాల్టీ యూస్ చేసామో 2 ప్లస్ అడ్జెక్టివ్, ఇమీడియట్గా మీకు రావాల్సింది ఏంటంటే 2 ప్లస్ అడ్జెక్టివ్ వస్తే నెక్స్ట్ రావాలి సార్ కాంబినేషన్లో ఇంకొక 2 ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ 2. ఓకేనా? దిస్ ఈజ్ హౌ ద కాంబినేషన్ 2 ఈజ్ జనరలీ యూస్డ్. ఇది అడ్వర్బ్ కాన్సెప్ట్లో మనం నీట్గా కోర్సెస్ డిస్కస్ చేసాం ఒక హాఫ్ అన్ అవర్ వరకు. ఓకే, ఇంకా ఎక్కువ. సో చూసుకోండి ఒకసారి, ఇంత సింపుల్ క్వశ్చన్ ఇది. 2 ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ 2 వచ్చిన తర్వాత యూజువల్గా మీకు రావాల్సింది ఏంటి అంటే V1 అనమాట. ఓకేనా? ఇప్పుడు చూస్తే మనకు రావాల్సిన 2 సాల్టీ తర్వాత డైరెక్ట్ ఈట్ రాయలేము, మధ్యలో 2 మిస్ అయిపోయింది, అవునా కదా? సో ఫస్ట్ 2 వెతకండి. ఇక 2 ఉందా? లేదు. ఇక 2 ఉందా? లేదు. ఇక 2 ఉందా? ఎస్. ఇక 2 ఉందా? ఎస్. నౌ ఆప్షన్ 3లో చూస్తే 2 8 కనిపిస్తుంది. 8 ఈజ్ నాట్ V1, ఇట్ ఈస్ V2. But 2 should be followed by V1 in the combination. In that case, option 3 is also grammatically incorrect. So option 4 has to become the answer. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది అంటే టు ఈట్. ఓకే, ద ఫుడ్ వాజ్ టూ సాల్టీ టు ఈట్ దిస్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ పెట్టిన బ్రేక్ఫాస్ట్లో పెట్టిన ఫుడ్ చాలా ఎక్కువగా సాల్టీగా ఉంది, అది తినలేకపోయాం మేము. ఓకేనా? ద ఫుడ్ వాజ్ టూ సాల్టీ టు ఈట్. ఇంత ఈజీగా ఉంది క్వశ్చన్, అవునా కదా? సో దిస్ క్వశ్చన్ ఈస్ ఆన్సర్డ్ యూజింగ్ 2 కాన్సెప్ట్ మీడియో. ఓకే, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 12లో అడుగుతున్నారు మిమ్మల్ని సినోనిమ్. ఇచ్చిన వర్డ్ ఏంటి అంటే ద వర్డ్ దట్ ఈస్ గివెన్ టు అస్ ఈస్ ఎలిగెన్స్. ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ ఎలిగెంట్, ఎలిగెంట్గా ఉన్నాడు అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ సింప్లీ మీన్స్ దట్ ద పర్సన్ ఈజ్ స్టైలిష్. ఒక పర్సన్ కనుక చూడడానికి చాలా స్టైలిష్గా ఉన్నాడు అని చెప్పాలన్నా, ఒక పర్సన్ కనుక చూడడానికి చాలా గ్రేస్ఫుల్గా ఉన్నాడు అని చెప్పాలన్నా గ్రేస్ ఉంటుంది అతని దగ్గర, అవునా కదా? రైట్? అలాంటి ఒక సినారియోని మనం డిస్క్రైబ్ చేయాలనుకుంటే వీ కెన్ యూస్ ద వర్డ్ ఎలిగెంట్ ఓవర్ దేర్. ఓకేనా? వీ కెన్ సే ద పర్సన్ హ్యాస్ ఎలిగెన్స్, అవునా కదా? ఎలిగెంట్ లుక్లో ఉన్నాడు, ఎలిగెన్స్ అంటాం, అవునా కదా? అయితే స్టైలిష్నెస్ చూపిస్తుంది, గ్రేస్ని చూపిస్తుంది, ఎలిగెన్స్ని చూపిస్తుంది, ఇవన్నీ ఒకటే అనమాట. సో సినోనిమ్ అడిగారు కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ డైరెక్ట్గా గ్రేస్ఫుల్ అవుతుంది. ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ గ్రేస్ఫుల్, దట్ పర్సన్ ఈజ్ స్టైలిష్ గైస్. ఓకే, మైటీ అంటే మీనింగ్ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ మైటీ, దట్ థింగ్ హ్యాపెన్స్ టు బి వెరీ బిగ్ ఇన్ సైజ్. ఏదైతే సైజ్లో చాలా పెద్దగా ఉందో ఆర్ హ్యూజ్ థింగ్స్ అంటాం మనం. హ్యూజ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్క్రైబ్ చేయడానికి మనం మైటీ యూజ్ చేస్తాం. వెరీ పవర్ఫుల్ థింగ్స్ దట్ ఆర్ బిగ్ ఇన్ సైజ్, హ్యూజ్ ఇన్ సైజ్ అండ్ థింగ్స్ దట్ ఆర్ యాక్చువల్లీ పవర్ఫుల్. ఏ థింగ్స్ అయితే చాలా పవర్ఫుల్ ఉంటాయో వాటి గురించి డిస్క్రైబ్ చేయడానికి మైటీ యూజ్ చేస్తాం. ఆప్షన్ 1 ఈస్ ఆల్సో రాంగ్. Ugliness has nothing to do with the question, remove it. Tall has nothing to do with the question, remove it. So elegance అనేది ఓన్లీ దేనికి రిలేటెడ్ అండి? గ్రేస్, స్టైల్, అవునా కదా? ఈజీ క్వశ్చన్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 13 గైస్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 13లో మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నది ఏంటి అంటే ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయండి ప్లీజ్. పాజ్ ద వీడియో ఇఫ్ యూ వాంట్ టు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడే ఆన్సర్ ఏమవుతుంది? ఐ విల్ గోయింగ్ ఆన్ అన్ అఫీషియల్ టూర్ నెక్స్ట్ వీక్. వెల్, ఇక్కడ దీంట్లో మిస్టేక్ ఎక్కడ కనిపిస్తుంది? ఆన్లో మిస్టేక్ ఉందా? విల్ గోయింగ్ పార్ట్లోనా? నెక్స్ట్ వీకా? అండ్ అఫీషియల్ టూరా? లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ వెన్ ఐ సే దిస్. ఓకేనా? సో ఐఎమ్ సింప్లీ సేయింగ్ ఐ విల్ గోయింగ్ ఆన్ అన్ అఫీషియల్ టూర్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్లో నేను ఒక అఫీషియల్ టూర్కి వెళ్తున్నా. ఐఎమ్ సింప్లీ టాకింగ్ అబౌట్ మై ప్లాన్డ్ స్కెడ్యూల్, అవునా కదా? రైట్? నేను ఒక స్కెడ్యూల్ గురించి మాట్లాడుతున్నా. అండ్ వెన్ ఎవర్ ఐ యామ్ ట్రయింగ్ టు డిస్క్లోజ్ మై స్కెడ్యూల్, నా ప్లాన్ ఏంటి నేను చెప్పాలనుకుంటున్నాను అనుకోండి, ప్లాన్డ్ థింగ్స్ గురించి, ప్లాన్డ్ ఈవెంట్స్ గురించి, ఫ్యూచర్ ఈవెంట్స్ గురించి, స్కెడ్యూల్ గురించి డిస్కస్ చేసేటప్పుడు వి యూస్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఓవర్ దేర్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ రావాలి. అండ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో యూజువల్గా మీకు విల్ ఆర్ షెల్ యూసేజ్ కనిపిస్తుంది. విల్ ఆర్ షెల్ విల్ బీ ఫాలోడ్ బై ద బేస్ ఫామ్ V1. ఇది కనిపించాలండి. అట్లాంటప్పుడు మీకు విల్ గోయింగ్ వచ్చే ఛాన్స్ లేదు. అసలు ఇది అసలు గ్రామటికల్గా రాంగ్ అనమాట. రైట్? యూ కెన్ టేక్ దిస్ అవుట్ బై లుకింగ్ ఎట్ దిస్ పార్ట్ ఎట్ ద వెరీ ఫస్ట్ టైం. ఎందుకు అంటే విల్ గోయింగ్ ఇట్ సెల్ఫ్ ఈస్ గ్రామటికలీ రాంగ్. ఎందుకంటే విల్ గోయింగ్లో మీకు అబ్జర్వ్ చేస్తే ఏ టెన్స్ ప్రాపర్గా కనిపించట్లేదండి. ఇక్కడ ప్రాపర్గా 100% మిస్టేక్ ఉన్నట్టే. ఎందుకంటే విల్ షుడ్ బి ఫాలోడ్ బై బీ ఫాలోడ్ బై గోయింగ్ క్యాన్ బి రిటర్న్ ఇఫ్ ద సెంటెన్స్ ఈస్ రిటర్న్ ఇన్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడైతే విల్ గోయింగ్ యూస్ చేశారు, ఇది గ్రామటికల్ రాంగ్. ఎనీవే, ఇక్కడ మనం బీ కూడా యాడ్ చేయం. ద ప్రాపర్ కరెక్షన్ ఏమవుతుందంటే ఈ స్టేట్మెంట్లో విల్ గోయింగ్ కూడా తీసేసి స్కెడ్యూల్ కోసం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని చెప్పాను కాబట్టి సింపుల్ ఫ్యూచర్ కేసులో నేను ఏం యూస్ చేస్తానంటే ఇక్కడ విల్ ఆర్ షెల్ ప్లస్ బేస్ ఫామ్. బేస్ ఫామ్ అంటే ఏంటి అంటే గో యూస్ చేస్తాం. అంటే మనం ప్రాపర్గా రాయాల్సింది ఏంటి అంటే విల్ గో. ఐ విల్ గో ఆన్ అన్ అఫీషియల్ టూర్ నెక్స్ట్ వీక్. దిస్ ఈస్ ది ప్రాపర్ యూసేజ్ గైస్. సో ఎక్కడ మిస్టేక్ ఉంది? విల్ గోయింగ్ పార్ట్ ఈస్ గ్రామటికలీ ఇన్కరెక్ట్. అవునా? ఈ పాయింట్ మీకు తెలవకపోయినా కూడా మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఈవెన్ దో యూ డోంట్ గెట్ ది ఐడియా ఆఫ్ యూజింగ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇన్ ద స్టేట్మెంట్, యూ కెన్ సే ఫర్ షూర్
దట్ దిస్ పార్ట్ ఈస్ గ్రామటికలీ ఇన్కరెక్ట్, విల్ బీ గోయింగ్ అని ఉండాల్సింది అక్కడ, ఇది గ్రామటికల్గా రాంగ్ ఉంది చెప్పేస్తాం అనమాట, అవునా కదా. సో ఇక్కడ విల్ గో అయితే రావాలండి ఎనివే, సో చెప్పడం నా పని కాబట్టి చెప్తున్నా. సో ఆప్షన్ 2 కంటైన్స్ ఎర్రర్, చూసిన వెంటనే మీరు మార్క్ చేసేయచ్చు, ఓకేనా. రైట్, ఒక బేసిక్స్ కొంచెం వీక్గా ఉన్న స్టూడెంట్ కూడా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చండి, లైట్గా టెన్స్ స్ట్రక్చర్స్ అయినా గుర్తుపెట్టుకోవాలి అంతే సరిపోద్ది. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 14 ఒకసారి మనం ట్రై చేద్దాం. ఎర్రర్ని అడుగుతున్నారు, ఓకేనా. ఈ స్టేట్మెంట్లో ఏమన్నా ఎర్రర్ కనిపిస్తుందా? ఐ ట్రై టు చెక్ ద క్వశ్చన్ గైస్. Shelley and Keats are great writers, but I prefer the last. Okay, now you listen to me very carefully. ఇక్కడ మనం 2 పర్సన్స్ గురించి మాట్లాడామండి. ఆ 2 పర్సన్స్ ఎవరు చూడండి ఒకసారి. షెల్లీ అండ్ కీట్స్ ఇద్దరు కూడా రైటర్స్ అండ్ ఆథర్స్ అనమాట. ఏమన్నా అంటే షెల్లీ అండ్ కీట్స్ ఆర్ గ్రేట్ రైటర్స్, ఇద్దరు కూడా గ్రేట్ రైటర్సే, బట్ ఐ ప్రిఫర్ ద లాస్ట్ కనిపిస్తుంది ఇక్కడ. ఐ ప్రిఫర్ ద లాస్ట్. ఈ కాన్సెప్ట్ నేను మన కోర్సులో చాలా నీట్గా డిస్కస్ చేయడం జరిగింది, అవునా కదా. సో చూడండి, మీకు ఐడియా ఉంటే కూడా సరిపోతుంది. షెల్లీ అండ్ కీట్స్ ఆర్ గ్రేట్ రైటర్స్, బట్ ఐ ప్రిఫర్ ద లాస్ట్. షెల్లీ కిడ్స్ ఇద్దరు కూడా మంచి రైటర్సే, కానీ నేను మాత్రం యాక్చువల్గా నెక్స్ట్ ఎవరి పేరు అయితే చెప్పానో, సెకండ్ ఎవరి పేరు అయితే చెప్పానో అతన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను, అతను నాకు ఇష్టం. ఎవరు? కీట్స్ అంటే ఇష్టం. ఇప్పుడు సెకండ్ నేను చెప్పిన పర్సన్ అంటే నాకు ఇష్టం చెప్పాలి అంటే నేను యాక్చువల్గా బట్ ఐ ప్రిఫర్ ద లాస్ట్ యూస్ చేస్తే అది కరెక్ట్ అవుదండి, ఓకేనా. ఐ ప్రిఫర్ ద లాస్ట్ అనకూడదు, నేను ఏమనాలి అంటే ద లాస్ట్ ప్లేస్లో యాక్చువల్గా మనం అనాల్సింది ఐ ప్రిఫర్ ద లాటర్. ఐ ప్రిఫర్ ద లాటర్ ఎందుకంటే సెకండ్ ఇంట్రొడక్షన్ ఎవరిదైతే అయ్యిందో ఆ సెకండ్ ఇంట్రొడక్షన్ కోసం మనం రెఫరెన్స్ యూస్ చేయాలి అంటే మనం యూస్ చేసేది ద లాటర్ అనమాట. ఫస్ట్ ఇంట్రొడక్షన్ షెల్లీ కోసం మనం వాడాలనుకుంటే అక్కడ యూస్ చేస్తాం మనం ద ఫార్మర్. ఏం యూస్ చేస్తాం మనం? ద ఫార్మర్. సో ద ఫార్మర్ అంటే ఎవరు స్టేట్మెంట్లో అంటే షెల్లీ. ద లాటర్ అని అన్నాము అంటే ఆ స్టేట్మెంట్లో మన సెకండ్ ఎవరి నుంచి అయితే మాట్లాడో అతను అంటే ఎవరు? కీట్స్ అనమాట. సో ఇప్పుడు నాకు సెకండ్ చెప్పబడిన పర్సన్ ఇష్టం అని చెప్పాలంటే, కీట్స్ అంటే ఇష్టం అని చెప్పాలంటే యూ డోంట్ సే ద లాస్ట్ బట్ యూ సే ద లాటర్. ఏ మిస్టేక్ ఉంది, ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది అంటే ఆప్షన్ 1లో. ఈజీ కదా. ఈ క్వశ్చన్ డైరెక్ట్గా అడ్జెక్టివ్స్ నుంచి వస్తుందండి, ఓకేనా. ప్లీజ్ ట్రై టు రెఫర్ యువర్ బేసిక్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ వన్స్, ఓకేనా. లెట్ us మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 15లో కనిపిస్తుంది డిజైన్. డిజైన్కి అడుగుతున్నారు సినానిమ్, ఓకేనా. ఇలా మీరు ఫాస్ట్గా చెక్ చేసేయండి, ఇన్స్ట్రక్షన్స్ చదువుకుంటూ కూర్చుంటే ఎలాంటి యూస్ లేదు, ఓకే. డిజైన్ చేయడం అనే వర్డ్కి సినానిమ్ ఏమవుతుంది? ఆన్సర్ చెప్పండి కామెంట్స్లో. ఫ్యాబ్రికేటా, డెస్ట్రాయా, ఇన్స్పెక్టా, కాపీయా? సి వీ హ్యావ్ it has nothing to do with the option destroy, it has nothing to do with copy also. డిజైన్ చేయడం అంటే దేని డిజైన్ చేయడం సెన్స్ మీకు ఆల్రెడీ తెలుసు, అవునా కదా, రైట్. టు మేక్ సంథింగ్. డిజైన్ సింప్లీ మీన్స్ టు మేక్ సంథింగ్, అవునా. దేనిని మనము చేయడము, అది కూడా చాలా ప్రాపర్ ప్లాన్తో, అవునా కదా, రైట్. ప్రాపర్ అండర్స్టాండింగ్తో, స్ట్రాటజీతో, దాన్ని మనం అంటాం డిజైన్ చేయడం, అవునా. సో ఇప్పుడు చూస్తే డిజైన్ అనే సెన్స్లో మనం ఇంకొకటి కూడా యూజ్ చేయొచ్చు, దట్ ఈస్ కాల్డ్ ఫ్యాబ్రికేట్. ఏమనొచ్చు మనం? ఎస్, అవునా కదా. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ అ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ. ఫ్యాబ్రికేట్ అంటే మీనింగ్ ఏంటి అంటే థింగ్స్ దట్ ఆర్ మేడప్. ఒక సెన్స్లో మనం ఫ్యాబ్రికేట్ అనేది ఫేక్ అనే సెన్స్ కోసం వాడుతూ ఉంటాం జనరల్గా, మేడప్ థింగ్స్ కోసం చెప్పడానికి. అవి ఫేక్ థింగ్స్ అనమాట, ఓకేనా. ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ అంటాం వాటిని. అది పక్కన పెడితే డిజైన్ని చూపించడానికి మనం ఒక కామన్ టెర్మినాలజీ వాడితే కనుక డిజైన్ని చూపించే వర్డ్ ఫ్యాబ్రికేట్ అవుతుంది. ఏమవుతుంది? ఫ్యాబ్రికేట్. బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్యాబ్రికేట్ చేయడం అన్నా కూడా డిజైన్ చేయడం అనమాట. సో డిజైన్కి డైరెక్ట్ సినిమా ఏంటి అంటే స్టేట్మెంట్లో ఇక్కడ ఆప్షన్స్లో ఫ్యాబ్రికేట్ అనమాట. ఇన్స్పెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? టు చెక్ సంథింగ్, టు చెక్ సంథింగ్ వెరీ కేర్ఫుల్లీ, అవునా. దేనైనా కూడా మనం అఫీషియల్గా కనుక చెక్ చేస్తే కేర్ఫుల్గా దాన్ని మనం అంటాం ఇన్స్పెక్షన్. ఏమంటాం యాక్చువల్లీ మనం? ఇన్స్పెక్షన్. ఇది వేరే విషయం, అవునా కదా. ఆప్షన్ 3 హ్యాస్ నో రిలవెన్స్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ డిజైన్గా అయిపోయింది, ఫ్యాబ్రికేషన్. ఫ్యాబ్రికేట్ అన్న కూడా డైరెక్ట్గా డిజైన్ అనే సెన్స్ చేస్తుంది, ఓకేనా. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 16 మనం అబ్జర్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ నెంబర్ 16 అడుగుతుంది చూడండి ఒకసారి, రైట్. 16లో సెలెక్ట్ ద ఆప్షన్ దట్ క్యాన్ బి యూస్డ్ యాజ్ అ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడుగుతున్నారు. సో ఇదంతా కలిపి మీరు వన్ వర్డ్లో చెప్పడానికి మీరు ట్రై చేయాలి, ఓకేనా, రైట్. ఒక యాప్ క్వశ్చన్ కామెంట్స్లో ఆన్సర్ పెట్టండి ఇమీడియట్గా, రైట్. క్వశ్చన్ చదువుదాం. అ పర్సన్ హూ ఈజ్ నోన్ ఫర్ హిస్ హేట్రెడ్ టువర్డ్స్ ద ఎంటైర్ మ్యాన్ కైండ్. మనుషులు అంటేనే అసలు నాకు ఇష్టం లేదు, అసలు ఈ మనుషులు అనే వాళ్ళు అసలు ఈ రోజుల్లో లేరు, ఉన్న మనుషులందరూ కూడా పురుగులతో సమానం చెప్పేసి ఎవరైతే ఫీల్ అవుతాడు సొసైటీ గురించి, అసలు మనుషులు అంటే అతనికి ఇష్టం ఉండదు, మ్యాన్ కైండ్ అసలు ఎందుకు ఉందని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటాడు, అట్లాంటి పర్సన్ మనం ఏమంటాం? దాట్ పర్సన్ ఈస్ కాల్డ్ అ మీసాంథ్రోప్. ఏమంటాం యాక్చువల్గా మనం? మీసాంథ్రోప్. ఇప్పుడే గుర్తుపెట్టుకోండి ఎందుకు, బికాస్ దిస్ వర్డ్ హ్యాస్ అ రూట్ కాల్డ్ యాంథ్రోప్. యాంథ్రోప్ అంటే ఆల్వేస్ హ్యూమన్ బీయింగ్స్. మీస్ అంటేనే హేట్ ఆర్ డిస్లైక్. బాగా గుర్తుపెట్టుకోండి, మీస్ ఎక్కడొచ్చినా కూడా అది హేట్ లేదా ఇట్ కెన్ గివ్ యూ అ సెన్స్ ఆఫ్ డిస్లైక్, ఓకేనా. హేట్ ఆర్ డిస్లైక్ని చూపిస్తుంది అనమాట. మీసాంథ్రోప్ అంటే మీనింగ్ ఏంటి? మీసాంథ్రోప్ అంటే ఎవరు అంటే అ పర్సన్ హూ హేట్స్, అ పర్సన్ హూ డిస్లైక్స్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మ్యాన్ కైండ్, ఓకేనా. సో అతన్ని మనం అంటాం మీసాంథ్రోప్. ఇన్సాల్వెంట్ అంటే ఏంటి? బాగా వినండి ఇప్పుడు, ఓకేనా, రైట్. ఇన్సాల్వెంట్ అంటే ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ అన్ ఇన్సాల్వెంట్, ఇన్సాల్వెన్సీ క్లెయిమ్ చేస్తున్నాడని వింటూ ఉంటాం జనరల్గా. ఇన్సాల్వెంట్ అంటే దట్ పర్సన్ ఈజ్ బ్యాంక్రప్ట్. ద పర్సన్ ఈజ్
బ్యాంక్రప్ట్. ఏ పర్సన్ అయితే యాక్చువల్గా అతని లోన్స్ రీపే చేసే సిచ్యువేషన్లో లేడో ఆ పర్సన్ని మనం బ్యాంక్రప్ట్ అంటాం అనమాట. సెకండ్ ఆప్షన్ని మనం చెక్ చేస్తే మనకు కనిపిస్తుంది ఫిలోగైనిస్ట్. ఓకేనా, ఇక్కడ చూస్తే గైన్ కనిపించిన వెంటనే మీకు ఐడియా రావాల్సింది ఏంటి అంటే ద వర్డ్ ఈజ్ యాక్చువల్లీ రిలేటెడ్ టు విమెన్. ఓకే, వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు విమెన్. అండ్ ఫిల్ కనిపిస్తుంది అంటే ఫిల్ ఆల్వేస్ షోస్ లైక్ ఆర్ లవ్ టువర్డ్స్ సంథింగ్. ఓకేనా, అంటే మీనింగ్ ఏంటి, ఫిలోగైనిస్ట్ ఈజ్ అ పర్సన్ హూ లైక్స్ విమెన్ అలాట్. ఏ పర్సన్కి అయితే విమెన్ అంటే చాలా చాలా ఇష్టం ఉంటుందో, ప్రేమ ఉంటుందో, అలాంటి పర్సన్ మనం ఏమంటాం అంటే ఫిలోగైనిస్ట్ అంటాం. ఏమంటాం మనం, ఫిలోగైనిస్ట్. ఓకేనా, ఫిలాజినిస్ట్ అని కూడా అండి. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి, ఫిలాజినిస్ట్ అంటాం, నో ప్రాబ్లం. రైట్, నెక్స్ట్ మర్సినరీ అంటే ఎవరు, మర్సినరీ ఈజ్ అ పెయిడ్ సోల్జర్, ఆ ప్రైవేట్ సోల్జర్. ఇలా అనుకోండి, ఏ పర్సన్ అయితే యాక్చువల్గా డబ్బులు తీసుకొని ఏ కంట్రీలో అయినా కూడా డిప్లాయ్ అయ్యడానికి రెడీగా ఉంటాడో అట్లాంటి సోల్జర్ని, పెయిడ్ సోల్జర్ని, డబ్బుల కోసం పనిచేసే సోల్జర్ని మనం ఏమంటామంటే ఆ ప్రైవేట్ సోల్జర్. a soldier that is a person, a soldier is a person, and a soldier who is actually a hired person to be deployed in every country, any sort of country, in any sort of difficult situations. అట్లాంటి పర్సన్ మనం ఏమంటాం అంటే మర్సినరీస్ అంటాం. మర్సినరీ ఈజ్ అ డేంజరస్, మర్సినరీ అంటే ఎవరంటే పర్సన్ హూ ఇస్ అ డేంజరస్ సోల్జర్. ఓకేనా, డేంజరస్ సోల్జర్స్ మనం జనరల్గా ఏమంటాం అంటే మర్సినరీస్, ప్రైవేట్ ఆర్ హైర్డ్ సోల్జర్స్ అనమాట వీళ్ళు. ఓకేనా, రైట్, నిజమైన ఆర్మీలో ఉండేవాళ్ళు కాదు. ఓకేనా, సో ఆప్షన్ 1 ఈజ్ నాట్ కరెక్ట్, ఆప్షన్ 2 సంబంధం లేదు, ఆప్షన్ 3 కూడా సంబంధం లేదు. అన్నీ మనం చూసాం, వర్డ్స్ మీనింగ్స్ కూడా మనం చెక్ చేసాం. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ మీసాంథ్రోప్. ఇప్పుడు చెప్పండి, మీసాంథ్రోప్ అనే వర్డ్కి మీనింగ్ ఏమవుతుంది? మీసాంథ్రోప్ అంటే సింపుల్ గుర్తుపెట్టుకుంటాం మనం. మీసాంథ్రోప్ ఈజ్ అ పర్సన్ హూ హేట్స్ మ్యాన్ కైండ్. ఓకేనా, ఇన్సాల్వెంట్ పర్సన్ అంటే ఎవరు? అ పర్సన్ హూ ఈస్ బ్యాంక్రప్ట్, హూ ఈస్ నాట్ ఏబుల్ టు రీపే హిస్ లోన్స్, లోన్ రీపేమెంట్ చేయలేడు. ఓకే, ఫిలోగైనిస్ట్ అంటే ఎవరు? అ పర్సన్ హూ లైక్స్ విమెన్ అలాట్. ఓకే, ఇలా చెక్ చేసుకోండి. రైట్, లెట్ us మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 17 గైస్. ఎర్రర్ అడుగుతున్నారు. క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే జయా సెడ్ దాట్ షీ విల్ బికమ్ టాపర్ ఇన్ హర్ క్లాస్. ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, ఎందుకంటే స్టేట్మెంట్లో యాక్చువల్ మీరు అబ్జర్వ్ ఏంటి, సెడ్ కనిపిస్తుంది, సెడ్ ఫాలోడ్ బై దాట్. వెన్ ఎవర్ యూ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఆఫ్ ఎర్రర్ ప్లీజ్ చెక్ ఫర్ దిస్ కాంబినేషన్. సెడ్ దాట్ కనిపించిన, టోల్డ్ అలాంగ్ విత్ దట్ కాంబినేషన్ కనిపించిన, ద సెంటెన్స్ గివ్స్ యూ అ హింట్ దట్ యాక్చువల్లీ ద సెంటెన్స్ ఈజ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. నరేషన్ టాపిక్ మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే మనం కోర్సులో చాలా చాలా డీటెయిల్గా ఒక 7 to 8 hours చేసుకున్నాం మనం. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కనుక చేస్తే కనుక you'll understand that said along with that will be visible only in indirect speech. ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో జరుగుతుంది. ఇండైరెక్ట్ స్పీచ్లో స్టేట్మెంట్ రాసేటప్పుడు సెడ్ తర్వాత ఎప్పుడు రాసినా కూడా మనం పాస్ట్ టెన్సెస్ రాస్తాం. పాస్ట్ టెన్స్ ఆర్ పాస్ట్ ఫామ్ రాయాలి అంటే ఇక్కడ మరి విల్ ఫామ్ రాయాలా ఆర్ ద పాస్ట్ ఫామ్ ఆఫ్ విల్ మనం వుడ్ యూజ్ చేయాలా? వెల్ సార్, ఫ్యూచర్లో కూడా విల్ ఈజ్ యూస్డ్ ఇన్ ప్రెజెంట్ ఫామ్, వుడ్ ఈస్ ది పాస్ట్ ఫామ్ ఆఫ్ విల్. ట్రై టు అండర్స్టాండ్ దిస్ రైట్ నౌ. విల్ ప్లేస్లో వుడ్ రావాలి. ఇప్పుడు మనం ఏమంటాం అంటే షీ విల్ బికమ్ టాపర్ అన్నాము, షీ విల్ ప్లేస్లో మనం యూస్ చేస్తాం షీ వుడ్ బికమ్ టాపర్. దిస్ ఈజ్ వెరీ సింపుల్ గైస్. ఓకేనా, డిఫికల్ట్ ఏమి కాదు, ఈజీ అండి. సో స్పీచెస్ కనుక మీకు బేసిక్ ఐడియా ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ స్టేట్మెంట్ బేసిక్ కన్స్ట్రక్షనే ఇలా అవుతుంది అనమాట. సెడ్ దాట్ రాస్తాం, టోల్డ్ దాట్, దాట్ అనే కంజంక్షన్ యూజువల్గా కనిపిస్తుంటుంది ఇన్వర్టెడ్ కామర్స్ ప్లేస్లో. కరెక్ట్, ఒకసారి ఆ బేసిక్స్ చెక్ చేయండి ఒకవేళ మీకు ఆ క్వశ్చన్ కష్టం అనిపిస్తే. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 18 గైస్. క్వశ్చన్ నెంబర్ 18లో మళ్ళీ ఎర్రర్ క్వశ్చన్ అడుగుతున్నారు. సమ్ ప్రైవేట్ బ్యాంక్స్ పే దేర్ ఎంప్లాయీస్. గుడ్ అంటారా? గుడ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ గైస్. ద వర్డ్ గుడ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్, బట్ ఈ స్టేట్మెంట్లో అడ్జెక్టివ్ రిక్వైర్మెంట్ ఉంటుందా? సమ్ ప్రైవేట్ బ్యాంక్స్ పే దేర్ ఎంప్లాయీస్. ఓకేనా, ఏం చేస్తారు? ప్రైవేట్ బ్యాంక్స్ వాళ్ళ ఎంప్లాయీస్కి పేమెంట్ ఇస్తారు, దే పే, అవునా కదా? రైట్, పే చేస్తారని చెప్తున్నా. నో పే ఈజ్ యూజ్డ్ యాజ్ అ మెయిన్ వర్బ్ ఇన్ ద స్టేట్మెంట్. అండ్ ఎలా పే చేస్తారు అని అంటే ఎలా పే చేస్తారంటే బాగానే పేమెంట్స్ ఇస్తారు. ప్రైవేట్ బ్యాంక్స్ పే దేర్ ఎంప్లాయీస్ గుడా, పే దేర్ ఎంప్లాయీస్ వెల్ అంటామా? వెల్, బికాస్ ఇన్ ఆర్డర్ టు డిస్క్రైబ్ అ మెయిన్ వర్బ్ ఇన్ ద స్టేట్మెంట్ వీ నీడ్ అన్ యాడ్వర్బ్ బట్ నాట్ అన్ అడ్జెక్టివ్. ఒక మెయిన్ వర్బ్ని డిస్క్రైబ్ చేయాలంటే మనకు ఒక యాడ్వర్బ్ కావాలి కానీ అడ్జెక్టివ్ అవసరం లేదు. ఓకేనా, మెయిన్ వర్బ్ని డిస్క్రైబ్ చేసేది ఇక్కడ అడ్జెక్టివ్ అయ్యే ఛాన్స్ లేదు, ఇక్కడ యాడ్వర్బ్ రావాలి. అట్లాంటప్పుడు గుడ్కి యాడ్వర్బ్ ఫామ్ ఏమన్నా ఉందా అంటే చూడండి ఒకసారి. ద వర్డ్ గుడ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ and if I ask you people to convert this adjective into an adverb, గుడ్కి మీరు యాడ్వర్బ్ ఫామ్లోనే రాయండి వెల్ అని చెప్పేసి. సో ఇక్కడ స్టేట్మెంట్లో గుడ్ ప్లేస్లో వెల్ యూసేజ్ రావాలి. సో విచ్ పార్ట్ కంటెన్సరా? ఆప్షన్ 4 కంటెన్సరా, ఇలా చెప్తాం అనమాట. చాలా సింపుల్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 19. ఓకే, క్వశ్చన్ నెంబర్ 19లో ఇడియం అడుగుతున్నారు. ఇడియం ఏంటి అంటే బ్రేక్ ది ఐస్. ఓకే, దిస్ ఈజ్ సింపుల్ గైస్. ఇది మీరు ఎక్కువగా వినే ఉంటారు కూడా, మూవీస్ ఆర్ ఎక్కువగా మీరు కామిక్ షోస్ ఆర్ కామెడీ షోస్ చూసినా కూడా ఇవి కనిపిస్తాయి మీకు. బ్రేక్ ది ఐస్ అంటే మీనింగ్ ఏంటి? ఇమాజిన్ కొత్త పర్సన్స్ అందరూ కలిసి ఒక మీటింగ్లో గ్యాదర్ అయ్యి కూర్చున్నారు.
మీటింగ్లో గ్యాదరింగ్ కూర్చున్న ఫస్ట్ కొద్దిసేపు ఒక ఫస్ట్ 1 minute 2 minutes 3 minutes ఎవరు మాట్లాడుకోరు, ఎందుకంటే ఎవరిది వాళ్ళకి మొహమాటం ఉంటుంది అనమాట, అవునా కదా, రైట్, షై ఫీలింగ్లో ఉంటారు, అవునా, ఎవరు మాట్లాడుకుని ఉంటారు. అండ్ ఆ సిచ్యువేషన్ని, ఆ టెన్షన్ రిలీవ్ చేయడానికి సడన్గా కనుక ఒకవేళ నేను ఒక జోక్ చేసేసి వాళ్ళందరినీ నవ్వించి ఒక బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి వాళ్ళని మాట్లాడుకునేలా చేసి అనుకోండి, ఐ ట్రై టు బ్రేక్ ది ఐస్ దేర్. బ్రేక్ ది ఐస్ అంటే బ్రేక్ ద సైలెన్స్. ఇక్కడ ఐస్ ఏం చూపిస్తుంది అంటే బ్రేక్ ది ఐస్ ఈజ్ ఈక్వల్స్ టు బ్రేక్ ద సైలెన్స్ దట్ ఈస్ కాస్డ్ బై షైనెస్. షైనెస్ వల్ల కనుక ఎవరైతే మాట్లాడుకోకుండా ఉన్నారో వాళ్ళ షైని మనం బ్రేక్ చేయడానికి అందరినీ కంఫర్టబుల్గా, ఇన్ ఆర్డర్ టు మేక్ ఫీల్ ఎవ్రీ వన్ కంఫర్టబుల్, ఇఫ్ ఐ యామ్ క్రాకింగ్ అ జోక్ ఆల్ ఆఫ్ ఎ సడన్, రైట్, ద మూడ్ విల్ సెట్ అప్ బికాస్ ఆఫ్ దాట్. దాన్ని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ బ్రేకింగ్ ది ఐస్, బ్రేకింగ్ ది ఐస్. సో ఇప్పుడు ఎక్కడ నుంచి చూద్దాం, టు సే సంథింగ్ దట్ మేక్స్ స్ట్రేంజర్స్ అన్కంఫర్టబుల్. నో, మనం ఏం చేస్తున్నాం, వీఆర్ ట్రయింగ్ టు ఫీల్ ద స్ట్రేంజర్స్ కంఫర్టబుల్, నాట్ అన్కంఫర్టబుల్. అంటే ఇది ఆప్షన్ 1 కూడా రాంగ్ అనమాట. ఆప్షన్ 2 రండి, టు సే సంథింగ్ దట్ మేక్స్ పీపుల్ హూ ఆర్ మీటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం మోర్ కంఫర్టబుల్. ఫస్ట్ టైం మీట్ అయ్యే పర్సన్స్ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలాగే దాన్ని చెప్పడం, ఏదైనా చేయడం, దాట్ ఈస్ ది హోల్ పర్పస్ గైస్. ఓకే, ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ ఆప్షన్ 2 మై డియర్. ఆప్షన్ 3, టు సే సంథింగ్ దట్ మేక్స్ పీపుల్ ఎగ్జైటెడ్ ఫర్ అ గ్రూప్ ప్రాజెక్ట్. నో, ప్రాజెక్ట్ సంబంధించి ఏమైనా ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయడమా. టు సే సంథింగ్ మీన్ టు పీపుల్ ఇన్ అ గ్రూప్, ఓకేనా, ఏదైనా మీన్గా మాట్లాడడం, హర్ట్ చేసే విధంగా. నో గైస్, ఇట్ హ్యాస్ నో రెలవెన్స్. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 2. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 20, ఇండీడ్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ అవర్ సెషన్. ఓకే, 1 word సబ్స్టిట్యూషన్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే అ పోయం ఆఫ్ లామెంటేషన్. లామెంట్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. ద వర్డ్ లామెంట్ ఆర్ లామెన్సీ ఆల్వేస్ షోస్ సాడ్నెస్ ఆర్ గ్రీఫ్. బాధని చూపించే టర్మ్ ఏదైనా ఉందా అంటే దట్ ఈస్ కాల్డ్ లామెంట్, లామెన్సీ అంటాం అనమాట. సో ఆ పోయం ఆఫ్ లామెంటేషన్ ఆన్ ద డెత్ ఆఫ్ సమ్వన్ లవ్డ్ అండ్ అడ్మైర్డ్. ఓకేనా, సో అంటే మీనింగ్ ఏంటి అంటే మనకి బాగా ఇష్టమైన పర్సన్స్ ఎవరైనా చనిపోయినప్పుడైనా లేకపోతే వాళ్ళకి ఏమైనా అయినప్పుడైనా మనం బాధలో శోకంలో ఉంటాం కదా, దాన్ని చూపించే ఒక వర్డ్ ఏముంది అని అడుగుతున్నారు. ఓకేనా, సో లామెంటింగ్ పీరియడ్, గ్రీఫ్ పీరియడ్, ఓకేనా, దాన్ని చూపించే వర్డ్ ఏముంది. ఓకేనా, సో సోలిలోకి అంటామా. సోలిలోకి అంటే గుర్తుపెట్టుకోండి, సోలిలోకి అంటే a habit of speaking to oneself. Loquy means talk, solely means single, solitude నుంచి వచ్చిందే. Soul means single, right? సోల్గా ఉండడం అన కదా, రైట్. సో soliloquy ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ టాకింగ్ టు వన్ సెల్ఫ్. ఒక మనిషి అతను కనుక మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి, కొంతమంది వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు, వేరే వాళ్ళతో కాదు, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు. దాన్ని ఏమంటాం అంటే soliloquy అంటాం. ఓకే, సో ద వర్డ్ soliloquy హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద క్వశ్చన్. ట్రాజెడీ ఏమైనా అవుతుందా, ట్రాజెడీ ఈజ్ అ వెరీ బ్రాడ్ టర్మ్, ఓకేనా, బట్ ఇక్కడ మాత్రం లామెంట్సీకి సంబంధించిన ఒక పోయం, ఒక సాంగ్ని ఏమని అంటాం, ఓకేనా, బాధతో పాడే శోకంలో పాడే ఒక సాంగ్ అనమాట, దాన్ని ఏమంటాం. ఎపిటాప్ కూడా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ ఈస్ ఆస్క్డ్ మెనీ టైమ్స్ ఇన్ ఎగ్జామ్ గైస్. ఎపిటాప్ ఈజ్ ద వర్డ్స్ దట్ ఆర్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ద టూంబ్. ఓకేనా, వర్డ్స్ దట్ ఆర్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ద టూంబ్. మనం టూమ్ పైన, గ్రేవ్ పైన, టూమ్ పైన అనుకోండి లేకపోతే గ్రేవ్ అయినా అనుకోండి, సమాధి పైన ఏదైతే మనము రాతలు రాస్తామో, అంటే ఆ పర్సన్ నేమ్ రాస్తాం, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అతను ఉన్నాడు అనేది రాస్తాం అనా కదా, రైట్. ఏదైతే మనము వర్డ్స్ని ఇన్స్క్రైబ్ చేస్తామో, ద ఇన్స్క్రిప్షన్స్ దట్ ఆర్ మేడ్ ఆన్ అ టూమ్ ఆర్ టూమ్ స్టోన్ ఆర్ గ్రేవ్ స్టోన్, దాన్ని మనం ఏమంటామంటే దట్ ఈస్ కాల్డ్ ఎపిటాప్. ఓకే, సో ఫర్ నౌ వీ డోంట్ నీడ్ ఎపిటాప్. ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ ఎలిజీ గైస్. 1 word సబ్స్టిట్యూషన్స్ పైన నేను రన్ చేసిన సిరీస్ చూసినా కూడా మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. టాప్ 100 1 word సబ్స్టిట్యూషన్స్ ఫర్ ఎస్ఎస్సి ఎంటీఎస్ సిజిఎల్ నేను రన్ చేశాను ఆల్రెడీ రీసెంట్గా. టాప్ 100 సినోనిమ్స్ యాంటోనిమ్స్ కూడా వేయడం జరిగింది, అవునా కదా. 2 సిరీసెస్ ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, మీరు వెళ్ళి ఆ వీడియోస్ చెక్ చేయండి. ఓకేనా, రైట్. దాంట్లో ఎల్ఈజీ చెప్పాను నేను బాగా, ఓకేనా, బ్యాలెడ్ ఏంటో చెప్పాను, అన్నీ మీరే చెక్ చేసుకోండి, ఇప్పుడు నేను చెప్పాను. ఓకేనా, సో 1 word సబ్స్టిట్యూషన్ చెక్ చేయండి. ఓకే, ఎల్ఈజీ ఇస్ ది ఆన్సర్. సో విత్ దిస్ we have come to the end of this session guys. Okay, so ఎవరైతే స్టూడెంట్స్ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నా నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎస్ఎస్సి సిజిఎల్ రాబోయే ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళైనా, లేకపోతే ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళైనా, లేకపోతే ఎస్ఎస్సి జీడీ, మీరు అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీ ప్రిపరేషన్ని ఇప్పుడే స్కేలప్ చేయాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ ట్రై టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నౌ ఎస్ఎస్సి సిజిఎల్ అయినా, ఎస్ఎస్సి ఎంటీఎస్ అయినా, జీడీ స్టూడెంట్స్ ఒకవేళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే కనుక ఒక డౌట్లో ఉంటే, I have a solution guys. కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన, ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ వొకాబులరీ, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అన్ని పార్ట్స్ కవర్ అయ్యే విధంగా ఒక బ్యూటిఫుల్ కోర్స్ డిజైన్ చేసి మన యాప్లో పెట్టడం జరిగింది. డెమో వీడియోస్ చూడండి, ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. యాప్ డౌన్లోడ్ చేయండి ఫాస్ట్గా.
జాయిన్ ఇమీడియట్లీ. 10% ఆఫ్ ఆఫర్ నడుస్తుంది ఆల్రెడీ, ఓకేనా. 10% ఆఫ్ ఆఫర్ విల్ క్లోజ్ ఆన్ 20th, ఓకేనా. 20 వరకు ఆఫ్ నడుస్తుంది, 10% ఆఫ్ వస్తుంది. మీరు ఇక్కడ కనిపించే ప్రైజెస్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు, 499 కూడా అక్కర్లేదు. 10% ఆఫ్ వచ్చి 449కి వస్తుంది కోర్సు, ఓకేనా. బ్యాంక్ స్టూడెంట్స్ ఎవరున్నా కూడా, బ్యాంక్ పిఓ క్లర్క్ స్టూడెంట్స్ ఉన్నా కూడా మీరు 499 కాకుండా 449కే మన కోర్సులో ఎన్రోల్ అయిపోయి మీరు 3 months యాక్సెస్ పొందొచ్చు. 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు తెలుగు మీడియం స్టూడెంట్ కూడా అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ అండ్ వరీస్ గైస్, ఓకేనా. ఇమీడియట్గా ఎన్రోల్ అయిపోండి. అండ్ జాబ్ క్యాలెండర్ రావడం జరిగింది. ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ప్రిపరేషన్ చేస్తున్నారో, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు నెక్స్ట్ ఇయర్లో మనకి నోటిఫికేషన్ ఉంది అండ్ ఎగ్జామినేషన్ కూడా ఉంది. మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాలండి. ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఉన్నారో తెలంగాణకు సంబంధించి ఇమీడియట్గా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాలనుకుంటే మీరు 599 రూపీస్ ఉన్న కోర్సులో ఎన్రోల్ అవ్వండి. 6 months యాక్సెస్ వస్తుంది. మీకు 10% ఆఫ్ అనేది రావడం జరుగుతుంది, ఓకేనా. మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఒక కూపన్ కోడ్ అప్లై చేయాలి, ఓకేనా. మీకు మన యాప్ ఓపెన్ చేసిన మీకు కనిపించేస్తుంది, AUG10 అప్లై చేయండి, మీకు 10% ఆఫ్ రావడం జరుగుతుంది. AUG10, ఓకేనా. ఇమీడియట్గా మీకు 10% ఆఫర్స్ చెక్ చేయండి, ఓకే. 399 రూపీస్ పే చేయాల్సిన అవసరం కూడా లేదు, రైట్. 3 months కోర్స్ కూడా అవైలబుల్ ఉంది. 399 కూడా అక్కడ 10% ఆఫ్ వస్తుంది. ఆఫర్ ప్రైస్ చెక్ చేయండి. దీంట్లో మీకు 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కవర్ చేయడం జరుగుతుంది. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కూడా మీరు మీ మెయిన్స్కి ప్రిపరేషన్ చేసేయాలి, ఓకేనా. మీకు ఇమీడియట్గా చాలా తొందరలోనే మెయిన్స్ ఎగ్జామినేషన్ గురించి ఒక న్యూస్ అయితే రావడం జరుగుతుంది, ఓకేనా. సో అందరూ కూడా అలర్ట్ అవ్వండి. కానిస్టేబుల్ స్టూడెంట్స్ మెయిన్స్ ప్రిపరేషన్ చేయండి. అండ్ మీరు 3 months కోర్స్ 6 months కోర్స్లో ఎన్రోల్ అయ్యి ప్రిపరేషన్ని బూస్ట్ చేసుకోవచ్చు. తెలంగాణకు సంబంధించి Group 2 ఆర్ Group 3 చదువుకునే స్టూడెంట్స్ ఎవరున్నా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం ఎలా అనే డౌట్ ఉంటే మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. 399 కూడా అక్కర్లేదు. మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ కోడ్ని అప్లై చేసిన వెంటనే 10% ఆఫ్ వచ్చేసి మీకు 3 months కోర్స్ అనేది ఇంకా తక్కువ ప్రైస్కి రావడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేయండి, డెమోస్ చూడండి అండ్ ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. అండ్ ఈ వీడియోని తప్పకుండా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. దిస్ ఇస్ మై ఓన్లీ రిక్వెస్ట్. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కోసం మిషన్ ఇంగ్లీష్ అనే కోర్స్ సపరేట్గా, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కోసం బ్యాంక్ SSC అనే ఫుల్ ఇంగ్లీష్ కోర్స్ సపరేట్గా మీకు కనిపిస్తూ ఉంటాయి. నీట్గా డెమోస్ చూసేసి జాయిన్ అవ్వండి ఇమీడియట్గా. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు అక్కడ కనిపించే నెంబర్కి కాల్ చేయొచ్చు, ఓకేనా. ఇక్కడ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి, ఈ నెంబర్కి మీరు కాల్ చేసేసేయండి, ఓకే, రైట్. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ దాకా చూసేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రైట్ నౌ. వీఆర్ వెరీ క్లోజ్ టు 20K సబ్స్క్రైబర్స్, ఓకేనా, రైట్. సో మనం ఇంకా గ్రో అవ్వాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి నేను రీచ్ అవ్వాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అందరూ కూడా ఈజీ అని నేను ప్రూవ్ చేయాలని ట్రై చేస్తాను, ఓకేనా. ప్లీజ్ మీకు నచ్చితే కనుక వీడియోస్ని షేర్ చేయండి అన్ని వాట్సాప్ గ్రూప్స్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ ద వీడియో అండ్ దాన్ని లైక్ బటన్ని మీరు స్మాష్ చేయండి, బ్రేక్ చేసేయండి కంప్లీట్గా, ఓకేనా, రైట్. ప్లీజ్ స్మాష్ ద లైక్ బటన్, ఓకేనా. మీకు నచ్చితే కనుక మీరు ఆ లైక్ చేస్తేనే నాకు అర్థమవుతుంది ఈ వీడియోస్ అనేవి మీకు ఎంత హెల్ప్ఫుల్ అవుతున్నాయి. రాబోయే వీడియోస్ కూడా నేను ఇంకా ఎనర్జెటిక్గా చేయాలంటే నేను ఓన్లీ మీ రెస్పాన్స్ని లైక్స్ ద్వారా చూస్తాను. ప్లీజ్ లైక్ ద వీడియో గైస్. అండ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంగ్లీష్లో మీకు ఉన్న వరీ ఏంటి, మీకు ప్రాబ్లం ఏంటి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి దాన్ని చూసి నెక్స్ట్ వీడియోస్ నేను ప్లాన్ చేస్తాను అనమాట. సో సబ్స్క్రైబ్ రైట్ నౌ అండ్ లైక్ ద వీడియో. ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. ఈ వీడియో ఎక్కడికి మనం క్లోజ్ చేద్దాం, రైట్. ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ, గుడ్ డే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ గైస్.